పక్కవాడి గెలుపుని నీ వాట్సాప్‌లో పోస్ట్ చేయడం కంటే, పక్కవాడి గెలుపుని నీ వాట్సాప్‌లో పోస్ట్ చేయడం కంటే, నీ గెలుపుని ఎప్పుడు పోస్ట్ చేస్తావా అని నీ వాట్సాప్ స్టేటస్ ఎదురు చూస్తూనే ఉంది. నీ గెలుపుని ఎప్పుడు పోస్ట్ చేస్తావా అని నీ వాట్సాప్ స్టేటస్ ఎదురు చూస్తూనే ఉంది. గెలవడానికి ఆ గెలుపుని పోస్ట్ చేయడానికి సిద్ధమేనా? లీడర్‌షిప్ స్కిల్. ఏం స్కిల్ అండి? లీడర్‌షిప్ స్కిల్. మై డియర్ ఫ్రెండ్స్, లీడర్ అయితే తప్ప, లీడర్ అయితే తప్ప మనం అంటే ఏంటో సమాజానికి తెలిసేటువంటి అవకాశం లేదు. అవునంటారా? కాదంటారా? ఒకసారి తమ్ము చూపించండి. లీడర్ అవ్వాలని ఎంతమందికుంది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. లీడర్ అవ్వాలి. సార్ నేను లీడర్ అవ్వాలి అని అనుకునేటువంటి ఆశ ఉన్నవాళ్ళు ఎంతమంది చేతులెత్తండి ఒకసారి. ఓహ్! గ్రేట్ అండి. గ్రేట్. ఫిజికల్‌గానే అద్భుతం. అద్భుతమైనటువంటి రెస్పాన్స్. స్వాతి గారు కంగ్రాచ్యులేషన్స్. చాలా బ్రహ్మాండమైనటువంటి టీమ్‌ని ఈసారి ట్రైన్ ద ట్రైనర్‌లో ఉన్నారు. చాలా యాక్టివ్‌గా ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్ వన్ అండ్ ఆల్. మెంటర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళందరిని కూడా ఇంత యాక్టివ్‌గా చేయడానికి ప్రధాన కారణం వాళ్ళందరూ కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూపర్ అండి. సూపర్, సూపర్, సూపర్. ఆశ అనేది ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆశ లేకపోతే మనిషి ఏమి చేయలేడట. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి. ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి. ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా. ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా. ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం. ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం. నిప్పులే గుండెలో నిండుతున్నా అందరి బృందావనమే జీవితం. ఈ అద్భుతమైనటువంటి భగవంతుడు ఈ ప్రకృతి అమ్మా నాన్న ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి జీవితం ఒక గొప్ప అవకాశంగా ఉన్నటువంటి జీవితాన్ని మనం ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి స్కిల్, ఉండాల్సినటువంటి స్కిల్ లీడర్‌షిప్ స్కిల్స్ అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాంటి లీడర్ అవ్వాలనేటువంటి ఆశని కలిగినటువంటి ఎవరెవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. సార్ పీపీటీ షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ లీడర్, లీడర్‌షిప్ స్కిల్స్. మీ జీవితంలో మీ జీవితంలో బెస్ట్ లీడర్ అంటే ఎవరు? అనే దానికి ఆన్సర్ ఏం చేస్తారో ఒక్కసారి మీరొకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేస్తూ ఉండండి. నేను చూస్తాను. సార్ పీపీటీ షేర్ చేయండి. స్వాతి గారు ఎవరు పీపీటీ షేర్ చేసేది? సార్ చేస్తున్నా సార్ నేను. ఓకే. ఓకే. థాంక్ యూ మేడమ్. ఒక్కసారి మీ జీవితంలో పార్టిసిపేట్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఏంటి అనంటే మీ జీవితంలో లీడర్ అంటే ఎవరు? లీడర్ అనేటువంటి పదాన్ని ఎవరి నుంచి మీరు తీసుకున్నారు? ఫాదర్ గ్రేట్, 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 గ్రేట్. రాజేశ్వరరావు గారు గ్రేట్. సూపర్ అండి. మదర్ వెరీ నైస్. వెరీ నైస్. ఫాదర్, మదర్ సూపర్, 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 సూపర్. చాలా చాలా అద్భుతమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ఉన్నారు. సూపర్ అండి. సూపర్, సూపర్, సూపర్. జీవితంలో మొట్టమొదటి లీడర్ ఎవరు సార్ అంటే, మీరన్నట్టుగానే నా కాన్సెప్ట్ గూడా అదే. అమ్మే మొట్టమొదటి లీడర్. లీడర్ ఎవరు అంటే అమ్మ. అమ్మే ప్రతి వ్యక్తికి కూడా మొట్టమొదటి లీడర్ మై డియర్ ఫ్రెండ్స్. మంచి నాయకుడు ప్రజలను తమపై తాము నమ్మకాన్ని క్రియేట్ చేసుకునేలాగా వాళ్ళని ప్రేరేపిస్తాడట. ఏ గుడ్ లీడర్ ఇన్‌స్పైర్స్ పీపుల్ టు హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్‌సెల్వ్స్. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్‌ని క్రియేట్ చేసేలాగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడంట. అతనే నిజమైనటువంటి లీడర్. అలాంటి ప్రోత్సాహకం అనేది మొట్టమొదటిసారిగా మనందరం కూడా పుట్టిన తర్వాత ఎవరి దగ్గర నుంచి చూస్తాం సార్ అంటే, సార్ ఇందాక అన్నట్టుగా మదర్, అమ్మ దగ్గర నుంచే మనం చూస్తాం. అమ్మే మనల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేలాగా ప్రతి దాంట్లో కూడా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. యెస్ ఆర్ నో? అవునా కదా? తమ్ము చూపిస్తూ ఉండండి. యెస్ ఆర్ నో? కృష్ణ గారు అవునా కాదా? కృష్ణ గారు అవునా కాదా? హరిప్రియ గారు అవునా కాదా? సురేందర్ గారు అవునా కాదా? యెస్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే అంటున్నాను. నెక్స్ట్ రెండో వ్యక్తి ఎవరు సార్? రెండో లీడర్ ఎవరు సార్ అంటే నాన్న అని చెప్పేసి చాలా మంది అన్నారు. యెస్ 100% నా పర్స్పెక్టివ్ కూడా అదే. నాన్నే రెండవ లీడర్. మన జీవితంలో, మన జీవితంలో లీడర్ అంటే ఎవరు సార్ అంటే నాన్న అని రెండో వ్యక్తిగా నేను పేరు చెప్తాను. ఎందుకు సార్? ఎందుకంటే
మనలో మనలో అఖండమైనటువంటి ఉత్సాహం, అపరిమితమైనటువంటి ధైర్యం, అప్రతిహాతమైనటువంటి శక్తి, అన్నిటికి మించి పరిపూర్ణమైనటువంటి విధేయతని క్రియేట్ చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే మన నాన్న. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అలాంటి సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన నాన్న. మన నాన్నే మనకి జీవితంలో రెండవ లీడర్ అని నేను 100కి 200% నమ్ముతూ ఉంటాను. యెస్. అందుకనే ఇలాంటి లీడర్‌షిప్ సార్ నెక్స్ట్ మేడం నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళండి. ఇలాంటి లీడర్‌షిప్ స్కిల్స్ అనేవి మనం అమ్మ దగ్గర నుంచి తెలుసుకున్నాం, నాన్న దగ్గర నుంచి తెలుసుకున్నాం. వాళ్ళ జీవితాల నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం. అలాంటి లీడర్‌షిప్ స్కిల్స్‌ని మనం కూడా నేర్చుకొని జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం కూడా గొప్ప లీడర్‌గా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకు సార్? మేము ట్రైనర్స్ కదా! లీడర్‌షిప్ స్కిల్స్ మనకెందుకు సార్? అని చాలా మందికి డౌట్ రావచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, స్పీకర్ అంటే ఒక లీడర్. స్పీకర్ అంటే ఒక గంట సేపు, ఒక ట్రైనర్ అంటే ఒక రోజు మొత్తం మీ దగ్గరకొచ్చినటువంటి ఒక 50 మంది నుంచి 100 మంది లేదా ఒక స్పీకర్‌గా వెళ్తే ఒక 200 నుంచి 500 మంది, 1000, 5000 మంది వరకు కూడా మీరు ఆ సెషన్ మొత్తాన్ని కూడా మీరు చెప్పేటప్పుడు మిమ్మల్ని వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేలాగా ఆ రూమ్ మొత్తాన్ని కూడా, ఆ ఆడిటోరియం మొత్తాన్ని కూడా మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే లీడర్ అంటే ఎవరో తెలిసుండాలి. లీడర్‌షిప్ స్కిల్స్ అంటే ఏంటో తెలిసుండాలి. హూ ఈస్ లీడర్? మనం అన్నాం ఇక్కడ. నా ఉద్దేశంలో ప్రత్యేకంగా ఏం చెప్తానంటే, హూ ఈజ్ లీడర్ అంటే, ఏ లీడర్ హూ ఈజ్ అన్ యాక్షన్ టేకర్. ఎవరైతే యాక్షన్ టేకర్‌గా ఉంటారో వాళ్ళే నాయకుడు అంటా నేను. ద పర్సన్ హూ టేక్స్ అన్ ఇనిషియేటివ్. ఎవరైతే ఇనిషియేషన్ తీసుకుంటారో, ఎవరైతే ముందుండి నడుపుతారో, ఎవరైతే ముందడుగు వేస్తారో వాళ్ళే లీడర్ అంటాను నేను. అందుకే ఇక్కడ రాసాం. వాట్ ఈజ్ లీడర్? హూ ఈజ్ లీడర్? హూ ఈజ్ లీడర్ అన్నప్పుడు ఒక పాయింట్ రాసాం అక్కడ. ఏమని రాసామంటే, ఏ లీడర్ ఈజ్ ఏ పర్సన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే అని రాశాను. ఒక సైకాలజిస్ట్ చెప్తాడు అద్భుతమైనటువంటి పాయింట్. ఏ లీడర్ ఈజ్ ఏ పర్సన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే అంటాడు. నాయకుడు ఎవరు సార్ అంటే, దారి తెలిసినటువంటి వాడే నాయకుడు. ఆ దారిలో ముందుగానే వెళ్ళినటువంటి వాడు నాయకుడు. రామిరెడ్డి గారు. అదే దారిలో ఇతరులందరిని కూడా తీసుకెళ్ళి ఆ దారిని చూపించి వాళ్ళని కూడా సక్సెస్ చేసేటువంటి వాడే నాయకుడు. అందుకనే ఏ లీడర్ ఈజ్ ఏ పర్సన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే అని ఒక అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్ రాసాడు. నాయకుడు అంటే ఎవరు సార్ అంటే ఒక మార్గదర్శకుడు అంటా నేను. సురేంద్ర గారు యాక్సెప్ట్ చేస్తారా? నాయకుడు అంటే ఎవరు సార్ అంటే ఒక మార్గదర్శకుడు. నాయకుడు అంటే ఎవరు సార్ అంటే ఒక మెంటర్. మిమ్మల్ని అందరిని కూడా ఏ విధంగా అయితే మీ మెంటర్స్ అందరూ కూడా గైడెన్స్ చేస్తున్నారో, నాయకుడు అంటే ఎవరు సార్ అంటే ఒక మెంటర్ అంటాను. నాయకుడు ఎవరు సార్ అంటే ఒక గైడ్ అంటా నేను. నాయకుడు ఎవరు సార్ అంటే ఒక దిక్సూచి అంటా నేను. నాయకుడు ఎవరు సార్ అంటే ఒక దార్శనికుడు అంటా నేను. యాక్సెప్ట్ చేస్తే ఒకసారి థంబ్ చూపించండి. ఒక్కసారి అందరూ థంబ్ చూపించండి. యెస్ ఆర్ నో? థాంక్ యూ సో మచ్. 100% గుర్తుపెట్టుకోండి. ఒక నాయకుడు ఎవరు సార్ అంటే, ఒక నాయకుడు ఎవరు అంటే మార్గదర్శకుడు అన్నాను, మెంటర్ అన్నాను, గైడ్ అన్నాను, దిక్సూచి అన్నాను, దార్శనికుడు అని చెప్పేసి అన్నాను. అలాంటి లక్షణాలు ఎవరైతే వాళ్ళు ఎలాంటి పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరిని కూడా నాయకుడిగా మనం ఖచ్చితంగా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని చెప్పేసి నా ఉద్దేశ్యం. ఇంకా చెప్పాలి నాయకుడి గురించి ఇంకొక మాట చెప్పాలి అంటే, ఏ గ్రేట్ లీడర్ ఇన్‌స్పైర్స్, ఎంపవర్స్ అండ్ మోటివేట్స్ అదర్స్ టు అచీవ్ ఏ కామన్ గోల్ while leading by example while leading by example with integrity, vision and compassion అంటాడు ఒక సైకాలజిస్ట్. ఒక గొప్ప నాయకుడు అంటే ఎవరు సార్ అంటే ఆయన ఏమంటున్నాడంటే సమగ్రత దృక్పథంతో ఏదైతే సమగ్రత ఇంటిగ్రిటీ అంటున్నామో అలాంటి సమగ్రత దృక్పథంతో కరుణతో ఉంటూ ఉదాహరణగా నిలుస్తూ తను చేస్తున్నటువంటి పనుల ద్వారా అందరికీ కూడా ఉదాహరణగా నిలుస్తూ ఏమంటున్నాడు అంటే ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఎవరెవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరెవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళలో ఒక ఇన్‌స్పిరేషన్‌ని క్రియేట్ చేసి వాళ్ళని కూడా శక్తివంతులుగా తయారు చేసేలాగా చేసేటువంటి వ్యక్తి ఉంటాడో అతనే నాయకుడు అని చెప్పేసి మనకి ఇంకొక సైకాలజిస్ట్ కూడా చెప్తున్నాడు. ఎంత గొప్ప మాటో చూడండి కిషోర్ గారు. నాయకుడు అంటే ఎవరు అంటే నాకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీరామచంద్రుడే నాయకుడు అంటాను నేను. రామిరెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా? శ్రీరామచంద్రుడే అద్భుతమైనటువంటి గొప్ప నాయకుడు అంటాను నేను. ఎందుకని అంటే యజ్ఞదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అనేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది.
ఉత్తముడు అనేటువంటి వాడు దేనినైతే ఆచరిస్తాడో లోకమంతా కూడా దాన్ని ఆచరిస్తుంది. ఉత్తముడు అనేటువంటి వాడు దేన్నైతే ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే, అంటే ప్రమాణంగా నెలకొల్పుతాడో దానినే మిగతా వాళ్ళంతా కూడా లేదంటే అంటే లోకమంతా కూడా అనుసరిస్తుంది అంటారు. యాక్సెప్ట్ చేస్తారా? అలాంటివన్నీ కూడా చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే, నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీరామచంద్రుడు అని జెప్పేసి నేను నమ్ముతూ ఉంటాను. అలాంటి శ్రీరామచంద్రుడి గురించే నాయకుడు అని చెప్పాలి అంటే ఆయన గురించే చెప్పాలని చెప్తూ ఉంటాను. సార్ నెక్స్ట్ స్లైడ్ మేడం, నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళండి. ఇదే ఉంచండి. ఇదే. ఇందాకటిది ఉంచండి. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. శ్రీరామచంద్రుడు అని నేను ఎందుకన్నానంటే, అతను చేసినటువంటివన్నీ కూడా ఈ కొటేషన్‌లో ఉన్నాయి చూడండి. ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్‌స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్, లెర్న్ మోర్, డూ మోర్ అండ్ బికమ్ మోర్, యు ఆర్ ఏ లీడర్ అని రాశాను. శ్రీరామచంద్రుడు చేసింది అదే. అవునా కాదా? రాజేశ్వరరావు గారు. ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్‌స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్, లెర్న్ మోర్, డూ మోర్ అండ్ బికమ్ మోర్, యు ఆర్ ఏ లీడర్. మీ చర్యలన్నీ కూడా, మీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఇతరులందరినీ కూడా ప్రోత్సహించేలాగా వాళ్ళలో ప్రేరణని కలిగించినట్లయితే, వాళ్ళు ఆ పనులు చేసి చూసి వాళ్ళు మరింత కలగనేలాగా ఆ ఆలోచన విధానం మారినట్లయితే, వాళ్ళు నేర్చుకునేలా కూడా వాళ్ళు మారినట్లయితే, తయారైనట్లయితే, ఆ నేర్చుకోవాలనేటువంటి తపన వాళ్ళలో మనం రగిలించేలాగా ప్రేరణ ఇచ్చినట్లయితే అలాంటి వాడే నాయకుడు. యెస్ ఆర్ నో? అవునా కాదా? సుధీర్ గారు అవునా కాదా? 100%. ఇందు గారు అవునా కాదా? 100%. ప్రసాద్ గారు అవునా కాదా? అందుకనే అంటున్నాను. గొప్ప నాయకుడు ఎవరు సార్ అంటే గొప్ప పనులు చేస్తూ, చాలా జాగ్రత్తగా వినండి. గొప్ప పనులు చేస్తూ ప్రజలందరిని కూడా చేసేలాగా చేసేవాడు. అదే ట్రైనర్. నువ్వు గొప్పగా చెబుతూ, నువ్వు గొప్పగా ట్రైనింగ్ ఇస్తూ, మిగతా వాళ్ళనందరిని కూడా నీలాగా తయారు చేయాలి. వాళ్ళలో కూడా స్కిల్స్‌ని డెవలప్ చేయాలి. అదే ట్రైనర్ పని. మీరందరూ కూడా గొప్ప ట్రైనర్స్ అవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఇందులోకి జాయిన్ అయ్యారు కాబట్టి, ఈ లీడర్‌షిప్ స్కిల్స్ అనేవి మనం 100% నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మేడం నెక్స్ట్ స్లైడ్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. లీడర్ అంటే మనం చూసాం. లీడర్ అంటే ఎవరో మనం చూసాం. లీడర్ అంటే ఏంటో మనం చూసాం. యెస్. ముందుండి నడిపేవాడు. అవును నిజమే. వెరీ గుడ్. సూపర్ అండి. మరి లీడర్‌షిప్ అంటే ఏంటి? లీడర్ అంటే ఏంటో మనం చూసాం. లీడర్‌షిప్ అంటే నాయకత్వం అంటే ఏంటో మనకు తెలియాలి. నాయకత్వం అంటే ఏంటి అన్నప్పుడు లీడర్‌షిప్ ఈస్ ద కెపాసిటీ టు ట్రాన్స్‌లేట్ విజన్ ఇంటూ రియాలిటీ అంటాడు ఒక సైకాలజిస్ట్. నాయకత్వం అంటే ఏంటి సార్ అంటే తను చూసినటువంటి విజన్‌ని అలా విజన్ లాగానే ఉంచుకోకుండా దాన్ని వాస్తవ రూపంలోకి మార్చగలిగేటువంటి సామర్థ్యం ఉంటే, అలాంటి సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో ఆ సామర్థ్యాన్ని నాయకత్వం అనాలి అంటాడాయన. ఎంత పవర్‌ఫుల్ పాయింటో చూడండి. లీడర్‌షిప్ ఈస్ ద కెపాసిటీ టు ఇన్ టు ట్రాన్స్‌లేట్ విజన్ ఇంటూ రియాలిటీ అంటున్నాడు. నాయకత్వం అనేది విజన్‌ని నిజంగా మార్చేటువంటి సామర్థ్యం. లీడర్‌షిప్ ఈస్ నాట్ అబౌట్ టైటిల్స్ అండ్ పొజిషన్స్. మరి ఏంటి టైటిల్స్ కాదు, పొజిషన్స్ కాదు లీడర్‌షిప్ అంటే. మరి ఏంటి సార్? అంటే నెక్స్ట్ స్లైడ్‌లో రాసాం. ఒక్క నిమిషం మేడం అదే ఉంచండి. ఇట్ ఈస్ అబౌట్ లీడింగ్ పీపుల్. ఇట్ ఈస్ అబౌట్ లీడింగ్ పీపుల్, ఇన్‌ఫ్లూయెన్సింగ్ పీపుల్ అండ్ గైడింగ్ పీపుల్ అని చెప్పేసి రాశాను. వెరీ పవర్‌ఫుల్. లీడర్‌షిప్ అంటే హోదా కాదు. ఏంటి మరి? ప్రజలందరిని కూడా లీడ్ చేయాలి. టీమ్ మెంబర్స్ అందరిని కూడా లీడ్ చేయాలి. నువ్వు రేపు పొద్దున సెషన్ చెప్తుంటే నీ ఆడియన్స్ అందరిని కూడా నువ్వు లీడ్ చేయగలగాలి. అలా లీడ్ చేయగలిగేటువంటి ఆ యొక్క బాధ్యత అన్నమాట. ఆ యొక్క పని. అలానే ఇన్‌ఫ్లూయెన్సింగ్ చేసేటువంటి పరిస్థితి. వాళ్ళందరిని కూడా నువ్వు నీ ట్రైనింగ్ ద్వారా వాళ్ళందరిలో కూడా ఇన్‌ఫ్లూయెన్స్‌ని క్రియేట్ చేయాలి. అండ్ వాళ్ళందరిని కూడా గైడింగ్ కూడా నువ్వు చేయగలగాలి. అలాంటి దాన్నే ఏమంటున్నామంటే లీడర్‌షిప్ అంటున్నాం. నాయకత్వము అంటున్నాం. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. అది తెలియాలి అంటే ముందుగా మనకి చాలా మంది లీడర్ అంటే ఎవరనుకుంటారంటే ప్రజలందరిని కూడా నేను చెప్పేవాడిని వాళ్ళందరూ చేసేవాళ్ళు అలాంటిదే నాయకత్వం అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంగా చెప్పాలి అంటే, అలాంటి పొజిషన్ నీకు రావాలి అంటే, ముందు నిన్ను నువ్వు నడుపుకొని హ్యాపీగా నువ్వు సక్సెస్ అవ్వాలి. సురేందర్ గారు అవునా గదా? అప్పుడు గాని వేరే వాళ్ళకి నువ్వు చెప్పేటువంటి అర్హత ఒస్తుంది. ప్రసాద్ గారు యాక్సెప్ట్ చేస్తారా ఈ మాట? అంటే సెల్ఫ్ లీడర్‌షిప్ అనేది నీకు తెలియాలి. వాట్ ఈస్ సెల్ఫ్ లీడర్‌షిప్? అక్కడ రాసాం. ఏమంటున్నారంటే సెల్ఫ్ లీడర్‌షిప్ అంటే, సెల్ఫ్ లీడర్‌షిప్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ఇనిషియల్లీ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్‌ఫ్లూయెన్సింగ్ యువర్ ఓన్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్ టు అచీవ్ పర్సనల్ అండ్
ప్రొఫెషనల్ గోల్స్ అని రాశాను. నేనేమంటున్నానంటే సెల్ఫ్ లీడర్‌షిప్ అంటే ఏంటి సార్ అంటే వ్యక్తిగత పరమైనటువంటివి, అలానే వృత్తిపరంగా ఉన్నటువంటి ఏవైతే లక్ష్యాలున్నాయో వాటిని సాధించడానికి ఒక గోల్ పెట్టుకొని, ఆ గోల్‌కి అనుగుణంగా నీ ఆలోచనలన్నిటిని కూడా ఆ గోల్‌కి అనుగుణంగా నడిపి, నీ భావాలన్నిటిని కూడా ఆ గోల్ పరంగా నడిపి, నువ్వు చేసినటువంటి పనులన్నీ కూడా ఆ గోల్ పరంగా నడిపి, నువ్వు పెట్టుకున్నటువంటి గోల్‌ని సాధించుకున్న తర్వాత మాత్రమే నువ్వు లీడర్ అవుతావు. యెస్ ఆర్ నో? అవునా కదా? లేకపోతే లీడర్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇక్కడ రాసాం. సెల్ఫ్ లీడర్‌షిప్. వాట్ ఈస్ సెల్ఫ్ లీడర్‌షిప్ అంటే అక్కడ రాశాను. లీడింగ్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్యూచర్ యూ డిజర్వ్ అని రాశాను. నిన్ను నువ్వు పెట్టుకున్నటువంటి గోల్‌కి అనుగుణంగా నీ థాట్స్‌ని, నీ ఫీలింగ్స్‌ని, నీ యాక్షన్‌ని ఆ గోల్‌కి అనుగుణంగా నడిపి ఆ గోల్‌ని సాధిస్తేనే నువ్వు లీడర్‌గా అయ్యేటువంటి అవకాశం నీకొస్తుంది. యెస్ ఆర్ నో? అవునా కాదా? అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? ముందు నువ్వు సెల్ఫ్ లీడర్‌షిప్ గురించి తెలుసుకొని, నీ జీవితంలో నువ్వు సాధించిన తర్వాత, నువ్వు మిగతా వాళ్ళని నడిపేటువంటి అర్హత నీకొస్తుంది. అందుకనే సెల్ఫ్ లీడర్‌షిప్ మనకు తెలియాలి అంటాను నేను. సార్ మీరు భలే చెప్పారండి ఆంజనేయులు గారు. మీరు భలే చెప్పారండి. మేము ఆల్రెడీ లీడర్స్ తెలుసా? సురేంద్ర గారు. మేము ఆల్రెడీ లీడర్స్. రాజారావు గారు, అశోక్ కుమార్ గారు. మేము ఆల్రెడీ లీడర్స్ సార్ మీకు తెలీదనుకుంటా. ఏంటి సార్ అంటే రామిరెడ్డి గారు. నేను ఆల్రెడీ 10 మందిని నడుపుతున్నాను సార్. నేను 10 మందిని లీడ్ చేస్తున్నాను సార్ అంటారు. నేనేమంటున్నానంటే, నేనేమంటున్నానంటే కిషోర్ గారు, కృష్ణ గారు, ఏవి కృష్ణ గారు. నేనేమంటున్నానంటే 10 మందిని నువ్వు లీడ్ చేస్తున్నావంటే 100 మందిని లీడ్ చేయాల్సొస్తే మళ్ళీ నువ్వు నేర్చుకోవాలి. 100 మందిని నువ్వు లీడ్ చేస్తున్నావంటే 1000 మందిని నువ్వు లీడ్ చేయాలంటే 100% మళ్ళీ నేర్చుకోవాలి. 1000 మందిని నువ్వు లీడ్ చేస్తున్నావంటే 10,000 మందిని నువ్వు లీడ్ చేయాలంటే డెఫినిట్‌గా మళ్ళీ నేర్చుకోవాలి. జీఎన్ రెడ్డి గారు. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నేనేమంటున్నానంటే లీడర్‌షిప్ అనేది ఒక్కసారి నేర్చేసుకుంటే వచ్చే స్కిల్ కాదు. అసలు ప్రపంచంలో ఒక సైకాలజిస్ట్ చెప్తాడు. చాలా వండర్ అనిపించింది నాకు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 90% ప్రజలకి హేమలత గారు 90% ప్రజలకి నాయకత్వ లక్షణాలు లేవు. నాయకత్వ లక్షణాలు కేవలం 10%కే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇది చాలా 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 క్లియర్ ఫండా అంటాడాయన. నాయకత్వం అనేది ఒక అద్భుతమైన స్కిల్ అంటాడు. నాన్న నాయకుడైనా కూడా కొడుకు నాయకుడిగా అయ్యేటువంటి అవకాశం ఉండదట. నాన్న నాయకుడే. బ్రహ్మాండమైనటువంటి నాయకుడు రామిరెడ్డి గారు. కానీ నాన్న నాయకుడైనప్పటికీ కూడా కొడుకు నాయకుడిగా అవ్వాలని రూల్ ఏం లేదు. అతనికి నాయకత్వ లక్షణాలు రాకపోవచ్చు అంటాడు. ఇంకో మాట చెప్తాడు. నాన్న నాయకుడయ్యి, నాన్న నాయకుడయ్యి నాన్నే అతనికి నేర్పినా కూడా కొద్ది మందికి మాత్రమే లీడర్‌షిప్ స్కిల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందరికి రాదంటాడు. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? 100% మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ అన్నాను నేను. ఫస్ట్ లీడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఫస్ట్ యూ హావ్ టు లీడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. నిన్ను నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ లీడ్ చేయడం నేర్చుకుంటావో, అప్పుడు నువ్వు లీడర్‌గా ఎదిగేటువంటి అవకాశం, ఆ అర్హత నువ్వు పొందుతావు అని అర్థం. నేను అదే అంటున్నాను. మీరందరూ కూడా 100% మీరందరూ కూడా 100% లీడర్‌గా అవ్వాలి అంటే అలాంటి క్వాలిటీస్ మీకున్నాయని ఇందాక నేను అడిగినటువంటి పాయింట్‌కి మీరు రెస్పాండ్ అయినటువంటి విధానాన్ని బట్టి నేను గెస్ చేస్తున్నాను. ఏంటి సార్ అంటే గురువు ఎవరైతే చెప్తారో అది వినేటువంటి గుణం ఎవరికైతే ఉంటుందో, విని ఆచరించేటువంటి గుణం ఎవరికైతే ఉంటుందో 100% వాళ్ళు లీడర్ అవుతారు. నేను అందుకే మీ అందరికి కూడా ఒక అడ్వైస్ ఇస్తున్నాను. లీడర్‌షిప్ స్కిల్ అనేది గురువుల దగ్గర నుంచి, మెంటర్స్ దగ్గర నుంచి నేర్చుకొని ఆచరిస్తే, నేర్చుకొని ఆచరిస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేర్చుకొని ఆచరిస్తే 100% వచ్చేటువంటి స్కిల్ ఏంటంటే లీడర్‌షిప్ స్కిల్స్ అని చెప్పేసి మీ అందరికి నేను చెప్తున్నా. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. గురువులు చెప్పేది విని మీరు నేర్చుకొని ఆచరిస్తూ ఉండండి. అందుకనే ఇక్కడ అన్నాను. లీడర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్ అని రాశాను. లీడర్స్ అనేటువంటి వాళ్ళు పుట్టరు మై డియర్ ఫ్రెండ్స్ తయారవుతారు. తయారవ్వాలి అంటే గురువు చెప్పినటువంటి, మెంటర్ చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని మనం ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. యెస్ ఆర్ నో? అవునంటారా కాదంటారా? ఒకసారి థంబ్ చూపించండి. అవునా కాదా? వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మేడం నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి. లీడర్ అనగానే మనం చాలా గొప్పగా చెప్పాం. కొటేషన్ చాలా గొప్పగా చెప్పాం. ఆ కొటేషన్‌లో నేను అనేటువంటి పాయింట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. ఒక లీడర్ అనగానే కొన్ని లక్షణాలుంటాయి. అంటే ఒక లీడర్‌కి ఏ ఏ లక్షణాలున్నాయి? పలానా లక్షణం ఉంది. జాగ్రత్తగా వినండి. మీకు పీపీటీ నేను షేర్ చేస్తా కంగారు పడక్కర్లా. చాలా జాగ్రత్తగా వినండి. ఒక లీడర్‌కి కొన్ని లక్షణాలున్నాయని చెప్తున్నాము. ఒక లక్షణం నాకు తెలిసింది. ఆ లక్షణం అనేది నా దగ్గర ఉందా లేదా? లీడర్‌కి ఇంకో లక్షణం ఉందని ఇంకొక లక్షణం గురించి చెప్తున్నారు.
ఆ లక్షణం నా దగ్గర ఉందా లేదా? లీడర్‌కి ఇంకొక లక్షణం ఉందని చెప్తున్నారు. అర్థమైందా? అలాంటి లక్షణం నా దగ్గర ఉందా లేదా? అని 1, 2, 3, 4, 5 అన్ని లక్షణాలు చూసినప్పుడు అవి నా దగ్గర ఉన్నాయా లేవా? అని మనల్ని మనం వాటితో పోల్చుకొని చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే వాటిని మనం ఎన్హాన్స్ చేసుకోవటానికి ట్రై చేస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం లీడర్‌గా ఎదిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఒక లీడర్ అంటే ఎవరు సార్ అంటే ఆయన పేరు చెప్పగానే జనాలు పరిగెత్తుకుంటూ రావాలి ఆయన దగ్గరికి. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. పరిగెత్తుకుంటూ రావాలి. అలాంటి లక్షణాలు మన దగ్గర ఉండాలి. ఒకవేళ నిన్నే లీడర్ అంటే ఎవరు సార్ అని అడిగితే నువ్వు ఏం చేయాలి అంటే నాకొక్కటే చాలు. హలో? హలో వినిపిస్తుందా అండి వాయిస్? యెస్ సార్. యెస్ మేడం సార్. ఏంటి మ్యూట్‌లోకెళ్ళిపోయింది? లేదు. యెస్. చూడండి లీడర్ అంటే ఎవరు సార్ అనగానే ఎదురుగా లీడర్ అంటే ఎవరని మనల్ని అడిగినా కూడా మనం ఏం చేయాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మన వేలు మన వైపే తిరగాలి. లీడర్ అంటే ఎవరు సార్ అంటే మనమే, నేనే అనేలాగా ఉండాలట. మనల్ని అడిగినా కూడా నేనే అన్నట్టుగా ఉండాలట. అలాంటప్పుడు మాత్రమే లీడర్‌గా మనం గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి గొప్ప లీడర్ అవుతాం. చాలా గొప్ప లీడర్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో నేను చాలా విషయాలు లీడర్ గురించి లీడర్ అని చెప్పేసి చెప్తున్నాను ఇందాక నుంచి. లీడర్‌షిప్ అనేది అంత ఈజీ కాదు అంటాను నేను. లీడర్‌షిప్ అనేది అంత ఈజీ కాదు. మల్లయ్య గారు, రెడ్డి గారు, రామిరెడ్డి గారు. అంత ఈజీ కాదు లీడర్‌షిప్ అనేది. చాలా సమస్యలతో కూడినటువంటిది లీడర్‌షిప్. నాయకత్వం అనేది చాలా సమస్యలతో కూడినటువంటిది. పీపుల్ డోంట్ లైక్ క్యాటర్ పిల్లర్. యెస్ ఆర్ నో? ప్రజలు క్యాటర్ పిల్లర్‌ని ఇష్టపడరు. ఇష్టపడతారా? పీపుల్ లైక్ బటర్‌ఫ్లైస్. యెస్ ఆర్ నో? ప్రజలు గొంగళి పిరుగుని ఇష్టపడరు. సీతాకోక చిలుకని ఇష్టపడతారు. పీపుల్ లైక్ లీడర్స్ నాట్ ఫాలోవర్స్. పీపుల్ లైక్ హీరోస్ నాట్ సైడ్ యాక్టర్స్. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఖచ్చితంగా మనం లీడర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సినటువంటి పరిస్థితే. అయితే నేనేమంటున్నానంటే లీడర్‌షిప్ అనేది అంత ఈజీ కాదు. అనేక రకాల సమస్యలొస్తాయి. విపరీతమైనటువంటి సమస్యలొస్తాయి. చాలా బాధలుంటాయి. చాలా కష్టాలుంటాయి. అనేక రకాల దుఃఖాలుంటాయి. అయినా కూడా, అయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా వాటన్నిటిని కూడా ఎవరైతే ఎదురు నిలబడి ఎదుర్కుంటారో, ఆ ఎదుర్కొన్న తర్వాత బయటకొచ్చినటువంటి లీడరే నిజమైనటువంటి నాయకుడుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. అలాంటివి భరించడానికి సిద్ధంగా ఉండాలి. లీడర్‌షిప్ అనేది ఒక ప్రాసెస్ అంటాను నేను. క్యాటర్‌పిల్లర్ టు బటర్‌ఫ్లై ప్రాసెస్ అనేది అంత ఈజీనా రాజేశ్వరరావు గారు, ప్రసాద్ గారు, మల్లయ్య గారు? క్యాటర్‌పిల్లర్ నుంచి బటర్‌ఫ్లైగా మారుతుంది. ఆ ప్రాసెస్ అంత ఈజీనా? చాలా కష్టం. యెస్ ఆర్ నో? ఒకసారి థంబ్ చూపించండి. అవునా? కాదా? చాలా కష్టం. ఫ్లూట్ మేకింగ్ ప్రాసెస్. ఫ్లూట్ మేకింగ్ ప్రాసెస్ మల్లయ్య గారు. చాలా ఈజీనా? కాదు మై డియర్ ఫ్రెండ్స్. వెరీ పెయిన్‌ఫుల్. స్టాచ్యూ మేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీనా? కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ ఏ పెయిన్‌ఫుల్ ప్రాసెస్. గోల్డ్ హాస్ టు బి రిఫైన్డ్ ఇంటూ ఫైర్. గోల్డ్ హాస్ టు బి రిఫైన్డ్ ఇన్ ఫైర్. బంగారం కూడా స్వచ్ఛమైంది అని తెలియాలి అంటే అది ఖచ్చితంగా నిప్పులో కాలాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు. నిజమేనా అంటారా మల్లయ్య గారు? నిజమేనా? నిజమా కాదా? నిజమా కాదా రాజేశ్వరరావు గారు? బంగారం కూడా బంగారం కూడా అది స్వచ్ఛమైందని తెలియాలంటే బ ఖచ్చితంగా నిప్పులో కాలాల్సిన పరిస్థితట. అందుకనే నాయకుడంటే నాయకత్వం అంటే అంత ఈజీ కాదు. అయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. వాటినన్నిటిని కూడా ఎదుర్కొని ముందడుగు వేసేటువంటి పరిస్థితి డెఫినిట్‌గా మనల్ని నాయకుడిగా చేస్తుంది సురేందర్ గారు. అవునా కాదా? సురేందర్ గారు ఒకసారి థంబ్ చూపించండి. యెస్ ఆర్ నో? అందుకే నేనంటున్నాను. అందుకే నేనేమంటున్నానంటే తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను మనసుతో మార్గం చెప్పెను చూపుతో గమ్యం చెప్పెను నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని. వెరీ 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 పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి. ఆ లీడర్ అయ్యేటువంటి ప్రాసెస్ ఎంత టఫ్ గా ఉంటుందో అలాంటివన్నిటిని కూడా ఎదుర్కొని ముందడుగు వేసేటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడిగా ఎదుగుతాడు అని చెప్పేసి ఆ ఆలోచనతోనే ఆ ప్రాసెస్ గురించి మీ అందరికి కూడా చెప్పాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఒక లీడర్‌కి ఎలాంటి లక్షణాలు ఉండాలి? అంటే ఇక్కడ రాసాం. ఒక లీడర్‌కి ఎలాంటి లక్షణాలు ఉండాలి సార్ అంటే అక్కడ రాశాను. కొన్ని లక్షణాలు ఫస్ట్ నంబర్ 1 లక్షణం నంబర్ 1 స్ట్రాంగ్ అండ్ రియలిస్టిక్ విజన్ అని రాశాను. స్ట్రాంగ్ అండ్ రియలిస్టిక్ విజన్. విజన్ అంటే ఏంటి? విజనరీగా ఉండాలంటే ఒక లీడర్. ఒక ట్రైనర్‌గా నువ్వు ఎదగాలి అంటే నువ్వు విజనరీగా ఉండాలి. దార్శనికుడిగా నువ్వు ముందుండాలి. భవిష్యత్తు పట్ల ఒక స్పష్టమైనటువంటి దృక్పథాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒక గొప్ప ట్రైనర్‌గా నేను ఎదగాలని అనుకుంటున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. నువ్వు విజనరీ అయి ఉండాలి. దార్శనికుడివై ఉండాలి. భవిష్యత్తు పట్ల స్పష్టమైనటువంటి దృక్పథాన్ని నువ్వు కలిగి ఉండాలి. దాని వైపే పని చేయడానికి ఇతరులందరినీ కూడా నువ్వు ప్రేరేపించేటువంటి ఆలోచన నీకుండాలి. అలాంటిదే స్ట్రాంగ్ అండ్ క్లియర్ విజన్ అని రాశాను. విజన్ అంటే ఏంటి సార్? ఫార్వర్డ్ లుకింగ్ నేచర్. ఫార్వర్డ్ లుకింగ్ నేచర్‌ని విజన్ అంటున్నాను నేను. ముందు చూపు ఉండాలి. నాయకుడికి ఖచ్చితంగా ముందు చూపు ఉండాలి. టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక ట్రైనర్‌గా వాళ్ళందరి ఆలోచన కంటే కూడా నెక్స్ట్ లెవెల్ ఆలోచన మన దగ్గర ఉండాలి. అంటే విజన్ ఉండాలి. దూరదృష్టి ఉండాలి. దూరదృష్టితో వాళ్ళందరూ ఒక్క స్టెప్ గురించి ఆలోచిస్తే నువ్వు 4 స్టెప్పుల గురించి ఆలోచించగలగాలి. అంటే అర్థం ఏంటి సార్? ఇతరులందరూ కూడా చూసేదానికంటే కూడా ఎక్కువ దూరం చూసేటువంటి వాడు లీడర్. ఎక్కువ చూసేవాడు లీడర్. ముందే చూసేవాడే లీడర్. యెస్ ఆర్ నో? అవునా కాదా? కేకే గారు అవునా కదా? ప్రసాద్ గారు అవునా కదా? రాజేశ్వరి గారు అవునా కదా? మల్లయ్య గారు అవునా కదా? అదే విజన్ అంటున్నాను. అదే విజన్. నాయకుడంటే గుర్తుపెట్టుకోండి అలాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడిని చూస్తే ఆశ కలుగుతుందంట టీమ్ మెంబర్స్‌కి. లేదా ఆడియన్స్‌కి. అలాంటి ట్రైనర్ విజన్ ఉన్నటువంటి ట్రైనర్ స్పీచ్ ఇస్తుంటే, ట్రైనింగ్ ఇస్తుంటే ఆడియన్స్ అందరికి ఆశ కలుగుతుంది. ధైర్యం కలుగుతుంది ఆడియన్స్‌కి. యెస్ జీవితంలో ఇతని దగ్గర చెప్పిన ట్రైనింగ్ నేను తీసుకుంటే 100% నేను సక్సెస్ అవుతాను అనేటువంటి ధైర్యం కలుగుతుందంట. భవిష్యత్తు మీద భరోసా కూడా కలుగుతుందంట. అందుకనే మీరందరూ కూడా విజనరీగా ఉండాలి. ఒక ట్రైనర్‌గా మీరు స్పష్టమైనటువంటి లక్ష్యంతో ఉండాలి. చాలా 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 క్లియర్ అండ్ ఫోకస్డ్‌గా మీరుండాలి. అప్పుడు మాత్రమే మీరు గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైనా సరే నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, వ్యాపార జీవితం కావచ్చు, నీ కెరీర్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. చాలా 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 క్లియర్ విజన్‌తో నువ్వు ఎప్పుడైతే ఉంటావో 100% నువ్వు సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. అందుకనే దార్శనికత గుణం అనేది ఉండాలి. విజనరీగా నువ్వు ఉండాలి. ఇతరులను ప్రేరేపించేటువంటి ఆలోచన, ఇతరులను ప్రేరేపించేటువంటి సామర్థ్యం నీకు విజనరీ ద్వారా వస్తుంది. విజన్ ద్వారా వస్తుంది. అలాంటి విజన్ ద్వారా మాత్రమే వస్తుంది. ఎబిలిటీ టు ఇన్‌స్పైర్ అండ్ మోటివేట్ అదర్స్ విత్ ఏ క్లియర్ విజన్. నీకంటూ ఒక క్లియర్ విజన్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ విజన్‌కి అనుగుణంగా మిగతా వాళ్ళందరిని కూడా ఇన్‌స్పైర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విజన్‌లోకి వాళ్ళందరిని కూడా తీసుకురాగలిగేటువంటి అవకాశం ఉంది. ఆ విజన్‌ని నువ్వు షేర్ చేసేటువంటి అవకాశం ఉంది. అవునంటారా? కాదంటారా? ఒకసారి తమ్ము చూపించండి. యెస్ సార్ నో? 100% విజనరీగా ఉండాలి. అందుకనే ఒక ట్రైనర్‌గా నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఖచ్చితంగా డెఫినిట్‌గా ఒక విజనరీగా ముందుండాలి. రమ్యశ్రీ గారు అవునా కాదా? నాగరాజు గారు అవునా కాదా? వైఎస్ గారు అవునా కాదా? సురేష్ గారు. రెండో పాయింట్‌లో రాశాను. ఇంటిగ్రిటీ ఉండాలి. పావని గారు. ఇంటిగ్రిటీ ఉండాలని రాశాను. ఇంటిగ్రిటీ అంటే ఏంటి సార్? ఒక రియల్ ఎస్టేట్ సారీ ఒక ట్రైనర్‌గా మనం ఎదగాలి అని అనుకుంటున్నామంటే, ఆ ట్రైనర్‌గా ఎదిగేటువంటి వ్యక్తికి అంటే నాయకుడు అంటే ట్రైనర్ అన్నాను. ట్రైనర్ అంటే నాయకుడు అన్నాను. అలాంటి వ్యక్తికి ఇంటిగ్రిటీ ఉండాలి. యెస్. ఇంటిగ్రిటీ అంటే ఏంటి సార్? బలమైనటువంటి నైతిక సూత్రాలు. నీతి విలువలను ప్రదర్శించడం, పాటించడం. దాన్నే ఇంటిగ్రిటీ అంటాం. సమగ్రత అంటాం. ఇంటిగ్రిటీ నిజాయితీ, చిత్తశుద్ధి, నమ్మకం, నైతిక సూత్రాలని పాటించడం. దాన్నే ఇంటిగ్రిటీ సమగ్రత అంటాం. శ్రీను గారు యాక్సెప్ట్ చేస్తారా శ్రీను గారు? ద సుప్రీం క్వాలిటీ ఆఫ్ లీడర్‌షిప్ ఈజ్ ఇంటిగ్రిటీ అంటాడు ఒక సైకాలజిస్ట్. ద సుప్రీం క్వాలిటీ అట. ద సుప్రీం క్వాలిటీ ఆఫ్ లీడర్‌షిప్ ఈజ్ ఇంటిగ్రిటీ అంటాడు. వివి రెడ్డి గారు. యాక్సెప్ట్ చేస్తారా? శ్రీను గారు యాక్సెప్ట్ చేస్తారా? ఒకసారి తమ్ము చూపించండి. ఇంటిగ్రిటీ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రిటీ అంటే ఏంటి సార్? ఇంకా లోతుగా మనకి
ట్రైనర్‌గా మనం ఎదుగుతున్నాం కాబట్టి, డెఫినిట్‌గా ట్రైనర్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి, ఇంకా కొంచెం ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంటిగ్రిటీ అంటే ఏంటి అన్నప్పుడు, అన్ని విషయాలలో, అన్నిటికి, అన్నింటిలో సమన్వయం ఉండాలి. త్రికరణ శుద్ధితో ఉండాలి. చిత్తశుద్ధితో ఉండాలి. అన్నీ సమైక్యంగా ఉండటం అంటే ఏంటి? ఏమేమి సమైక్యంగా ఉండాలి? మనస, వాచ, కర్మణ ఒక్కటే అవ్వాలి. మనస, వాచ, కర్మణ ఒక్కటే అవ్వాలి. వాట్ వి థింక్, వాట్ వి సే అండ్ వాట్ వి డూ షుడ్ బి ఇన్ అలైన్‌మెంట్ విత్ వన్ అండ్ అదర్. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం చెప్తున్నామో, ఖచ్చితంగా ఏమి చేస్తున్నామో అవన్నీ ఒక్కటే అయ్యుండాలి. నాగరాజు గారు, సుకన్య గారు, సురేష్ గారు, సీను గారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అవునా కాదా చెప్పండి? వైఎస్ఆర్ గారు అవునా కాదా? ఖచ్చితంగా ఇవన్నీ కరెక్ట్‌గా ఒకేలాగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఇంటిగ్రిటీ అంటాం. ప్రసాద్ గారు. అవునంటారా? కాదంటారా ప్రసాద్ గారు? జీవన్ గారు. ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్. రాజేశ్వర్ గారు. 100% దాన్నే ఇంటిగ్రిటీ అంటున్నాం. ఇంటిగ్రిటీ ఎందుకు సార్ నాయకుడికి లేదా ఒక ట్రైనర్‌కి ఇంటిగ్రిటీ ఎందుకు సార్ అంటే, ప్రతి నాయకుడు నీతి నిజాయితీతో ఉండాలి. అతను పని విధానం అతని అనుచరుల మధ్య అతని యొక్క ఇమేజ్‌ని ప్రభావితం చేస్తుంది. అవునా కాదా? అంటే రోల్ మోడల్‌గా ఉండేటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి నైతిక ప్రమాణాలను పాటించాలి అనేది దీని అర్థం. ఎందుకని సార్? ఉన్నతమైనటువంటి ప్రమాణాలను ఎవరైతే పాటిస్తారో అలాంటప్పుడు వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళందరిలో కూడా మనోధైర్యాన్ని ప్రోత్సహించగలరు. మనోధైర్యాన్ని పెంచడానికి ఉపయోగపడగలరు. ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి నాయకుడు మాత్రమే ఇతరులందరిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగించగలడంట. నీకే ఆత్మవిశ్వాసం లేకపోతే ఇతరులందరిలో నువ్వు ఆత్మవిశ్వాసాన్ని ఏం కలిగిస్తావు? రవికుమార్ గారు అవునా కాదా? నీకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. నీకే ఇంటిగ్రిటీ లేదు. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? యెస్ ఆర్ నో? అవునా కాదా? అందుకనే గుర్తుపెట్టుకోండి, వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ పాయింట్. ఇంటిగ్రిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత రాసాం. ఏం రాసాము అంటే ట్రాన్స్‌పరెన్సీ అని రాసాను. పారదర్శకత. ఒక నాయకుడు లేదా ఒక ట్రైనర్, ట్రైనర్ అంటే నాయకుడు అన్నాను. ప్రతి విషయంలో, ప్రతి విషయంలో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. పారదర్శకంగా ఉండాలి. ప్రతి విషయాన్ని ఒకవేళ నాయకుడైనటువంటి వాడు ఉంటే, అతను నాయకుడు తన టీమ్‌లో ప్రతి విషయాన్ని కూడా కమ్యూనికేట్ చేయాలి. ప్రతి విషయాన్ని ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటా ఉంటే, ఆ టీమ్‌తో చర్చించాలి. ఏ అడుగు ముందుకేయాలన్నా కూడా టీమ్ అందరితో కూడా చర్చించి డిసైడ్ చేసుకొని ముందడుగు వేస్తే 100% సక్సెస్ అవుతాడు. ప్రతి దాంట్లో కూడా నిజాయితీగా చెప్పడం అనేది అతను చేయాల్సినటువంటి మొట్టమొదటి పాయింట్ అని నేను అంటున్నాను. అందుకనే ట్రాన్స్‌పరెన్సీ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మేడం నెక్స్ట్ స్లైడ్. ట్రాన్స్‌పరెన్సీని పాటించేటువంటి వాడే నాయకుడు. స్వాతి గారు నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళండి. అండ్ ఇంకొక పాయింట్ రాశాను. ఏమని రాశాను అంటే స్వాతి గారు హలో! ఇంకొక పాయింట్ ఏం రాసామంటే ప్యాషన్ అని రాశాను. యెస్. ప్యాషన్ ఫ్యూయల్స్ సక్సెస్ అని రాశాను. ప్యాషన్ అనేది ఉండాలి. ట్రైనర్‌గా ఎదగాలి అనేటువంటి కోరిక బాగా ఉండాలి మీకు. నేను గొప్ప ట్రైనర్‌ని అవ్వాలి. మీ అందరికి ఒక క్వెషన్. మీరు ఎలాంటి ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఒక్కళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి మేడం. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు ఒక్కళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. నేను పలానా ట్రైనర్ లాగా ఎదగాలనుకుంటున్నాను సార్ అనేటువంటి కోరిక ఉండాలి. అదే ప్యాషన్ అంటాం దాన్ని. ప్యాషన్ అనేది మనల్ని సక్సెస్‌కి బాగా దగ్గర చేస్తుంది. ప్యాషన్ అంటే ఏంటి సార్? అని అంటే నేనంటున్నాను. మనం చేసేటువంటి పని ఏదైనా సరే, అది చేస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా మనం చేస్తూ ఉంటామో, ఆ పని చేసేటప్పుడు ప్రసాద్ గారు అలసట రాకుండా ఉంటుందో, ఆ పని చేసేటప్పుడు సమయం తెలియకుండా ఉంటుందో, ఆ పని చేసేటప్పుడు ఇంకా, 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 ఇంకా చేయాలని అనిపిస్తుందో, అలాంటి పనినే ప్యాషన్ అంటాం. ఆ పని పట్ల ఉండాల్సినటువంటి అలాంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో, అలాంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో, దాన్ని ప్యాషన్ అంటున్నాను. రామిరెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తే ఒకసారి థంబ్ చూపించండి రామిరెడ్డి గారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే పని అనేది 10 గంటల సేపు చేసినా కూడా ఇంకా 2 గంటలు చేయాలి అనేటువంటి ఫీలింగ్ రావాలట. దాన్ని ప్యాషన్ అంటాం. ఆ ప్యాషన్ ఉండాలి. నేను గొప్ప ట్రైనర్‌ని అవ్వాలి అనేటువంటి ప్యాషన్ మీకుండాలి. నేను గొప్ప ట్రైనర్‌నయ్యి కొన్ని లక్షల మందిని నేను
ప్రభావితం చేయాలి నా మాటల ద్వారా అనేటువంటి ప్యాషన్ మన దగ్గర ఉండాలి. అలాంటప్పుడు గొప్ప ట్రైనర్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత రాసాం ఏంటి సార్ నాలెడ్జ్ ఉండాలి. ఒక గొప్ప ట్రైనర్ నువ్వు అవ్వాలంటే నాలెడ్జ్ ఉండాలి. నాయకుడికి ట్రైనర్‌కి జ్ఞానం ఉండాలి. నైపుణ్యం కూడా కలిగి ఉండాలి. నాయకుడు లేదా ట్రైనర్ జ్ఞానము, నైపుణ్యాలు కలిగి సమర్థవంతుడై ఉండాలి. యెస్ ఆర్ నో? సురేంద్ర గారు అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి. యెస్ ఆర్ నో? 100% అంటే అతను తన ఫీల్డ్‌కి సంబంధించినటువంటి అన్ని రకాల టాపిక్స్‌కి, అన్ని రకాల సబ్జెక్ట్స్‌కి, అన్ని రకాల ప్రిన్సిపల్స్, అన్ని రకాల విధానాలు, అన్ని రకాల కార్యకలాపాలకి సంబంధించి పూర్తి జ్ఞానం అనేది ట్రైనర్‌కి ఉండాలా వద్దా? ట్రైనర్‌కి ఉండాలా వద్దా? ఉండాలంటే ఒకసారి తమ్ము చూపించండి. యెస్ ఆర్ నో? 100% ఉండాలి మల్లయ్య గారు. నేను గొప్ప ట్రైనర్ అవ్వాలి అంటే 100% అలాంటి జ్ఞానం నాకుండాలి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటారో అలాంటప్పుడు మాత్రమే మిగతా వాళ్ళందరికీ కూడా మనం ఆదర్శం అవుతాం. మనకే జ్ఞానం లేకపోతే పక్కనోళ్ళకి ఏం చెప్తాం జీవన్ గారు? మనం ఏం చెప్తాం పక్క వాళ్ళకి? జ్ఞానం అంటే కేవలం నాలెడ్జ్ ఈజ్ పవర్. యాక్సెప్ట్ చేస్తారా? తమ్ము చూపించండి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు చాలా మంది. అది నిజమేనా? నాలెడ్జ్ ఈజ్ పవరా? నాలెడ్జ్ ఈజ్ పవరేనా? తమ్ము చూపించాలి నాకు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది నాకు తమ్ము చూపిస్తే తెలుస్తుంది. గ్రేట్, గ్రేట్, గ్రేట్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటున్నారు. నేను దాన్ని 50% యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. ఎందుకనంటే మీకు చెప్తాను దాని ఎక్స్‌ప్లనేషన్. దాని తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా చూద్దాం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే నేను 100% ఏకీభవించను. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది 50% అంటాను. ఎందుకని అంటే తెలిసినంత మాత్రాన మనం పవర్‌ఫుల్ అయిపోం. ఒక విషయానికి గురించి మనకి తెలిసినంత మాత్రాన మనం పవర్‌ఫుల్ అయిపోం. ఎప్పుడవుతాము? ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్‌ఫుల్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్‌ఫుల్. నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నీ జీవితంలో ఎక్కడ అవసరమో, ఎప్పుడు అవసరమో దాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే ఉపయోగించి నువ్వు జీవితంలో గొప్పవాడివి అయినప్పుడు మాత్రమే నువ్వు పవర్‌ఫుల్. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? ఒకసారి తమ్ము చూపించండి. యెస్ ఆర్ నో? 100% నీకు తెలిసినంత మాత్రాన నువ్వు గొప్పోడివి కాలేవు. నువ్వు పవర్‌ఫుల్ కాలేవు అనేది నా కాన్సెప్ట్. అందుకనే నేనేమంటున్నానంటే నాలెడ్జ్ అనేది తెలిసిన దాన్ని మనకి అవసరమైనప్పుడు ఎక్కడ అవసరమో, ఎంత అవసరమో దాన్ని ఉపయోగించుకునేటువంటి ఇంప్లిమెంటేషన్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో అతను సక్సెస్‌ఫుల్ అవుతాడు. అతనే గొప్ప ట్రైనర్ అవుతాడు. అందుకనే పక్కన అన్నాను. నాలెడ్జ్ ఒకటే కాదు ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. ఎక్స్‌పర్టైజ్ అని రాశాను. ఆ ఎక్స్‌పర్ట్ అయినటువంటి వ్యక్తిని మాత్రమే మిగతా ప్రపంచం అంతా కూడా అతన్ని ఎప్పుడు కలుద్దామని వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రపంచం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. యెస్ ఆర్ నో? అవునా కాదా? రాజేశ్వరరావు గారు అవునా కాదా? 100% అందుకనే మీరు గొప్ప ట్రైనర్‌గా అవ్వాలి అంటే డెఫినిట్‌గా నాలెడ్జ్‌ని సంపాదించాలి. ప్లస్ ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ పవర్‌ఫుల్ పాయింట్. అండ్ క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని రాశాను నెక్స్ట్ పాయింట్. అవునా కదా? నాలెడ్జ్ తెలిసినంత మాత్రాన గొప్పోడు కాదు. నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అంటే దాన్ని సంపాదించడం అంత తేలికైనటువంటి విషయం కాదంట నాలెడ్జ్‌ని. ఆచార్యమాద్ పాదం మాదత్తే పాదం శిష్యం స్వమేధః పాదం సద్బ్రహ్మచారభ్యః పాదం కాలక్రమేణ చ అంటుంది మన ఋగ్వేదం. మన ఋగ్వేదం అంటుంది నాలెడ్జ్ అంత ఈజీగా రాదు. ప్రపంచంలో ది బెస్ట్ టీచర్‌తో చెప్పిస్తే 25% వస్తుందంట. పాదం చూడండి ఆచార్యమాద్ పాదం మాదత్తే బెస్ట్ టీచర్ చెప్తే 25%. పాదం శిష్యం స్వమేధః శిష్యుడు ట్రై చేస్తే ఎవరైతే నేర్చుకుంటున్నాడో వాడు ట్రై చేస్తే ఇంకో 25% వస్తుంది. పాదం సద్బ్రహ్మచారభ్యః నలుగురందరితో నేర్చుకునేటువంటి ఎవరైతే క్లాస్‌మేట్స్ ఉన్నారో వాళ్ళందరితో కలిసి నువ్వు పంచుకుంటే నేర్చుకుంటే ఇంకో 25% వస్తుంది. పాదం కాలక్రమేణ చ ఒకేసారి రాదు, ఒకే రోజు రాదు, ఒకే సంవత్సరంలో రాదు. కాలానుగుణంగా వస్తుంది నాలెడ్జ్. యెస్ ఆర్ నో? ఎంత గొప్ప మీనింగ్ ఉందో చూడండి అందులో. అందుకనే నాలెడ్జ్ అనేది అంత ఈజీ కాదు. ఒక వాటర్ బాటిల్ కొన్నామండి. మెంటర్ రవికుమార్ గారు ఒక వాటర్ బాటిల్ కొన్నాం. బయట ఎంత ఉంటుంది? రూ. 20 ఉంటుంది. అందులోంచి వాటర్ తీసేసి పాలతో నింపాం. ఇప్పుడు ఎంత ఉంటుంది దాని కాస్ట్? రూ. 80 ఉంటుంది. జీఎన్ రెడ్డి గారు అవునా కదా? రూ. 80 ఉంటుంది. పాలు తీసేసి పెట్రోల్‌తో నింపాం. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత ఉంటుంది? సురేంద్ర గారు రూ. 110 ఉంటుంది. 120. ఆ పెట్రోల్ కూడా తీసేసి ఈసారి పాదరసంతో నింపాం. కొన్ని వేలు ఉంటుంది. ప్రసాద్ గారు అవునా? ఆ పాదరసం కూడా తీసేసి బంగారంతో నింపాం. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? రెడ్డి గారు, జీఎన్ రెడ్డి గారు కొన్ని లక్షలు, కోటి రూపాయలు అవుతుంది. ఆ బంగారం కూడా తీసేసి గోల్డ్‌తో నింపాం శ్రీనివాస్ గారు. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? కొన్ని కోట్లు మై డియర్ ఫ్రెండ్స్ కొన్ని వందల కోట్లు. ఆ విలువ అనేది ఆ బాటిల్‌కి కాదు. ఆ విలువ పెరగడం అనేది ఆ బాటిల్‌కి కాదు. పెరిగింది దేనికి సార్ అంటే అందులో ఉన్నటువంటి మ్యాటర్‌కి. యెస్ ఆర్ నో? ఆ విలువ కంటైనర్‌కి కాదు. కంటెంట్‌కి వాల్యూ.
అందుకనే ట్రైనర్ అనగానే ఊరికే ట్రైనర్ కాదు. ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి. థరోగా టాపిక్ మొత్తం మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అలాంటి వాడే నాయకుడు. అలాంటి వాడే లీడర్. అలాంటి వాడే ట్రైనర్. అందుకనే అలాంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు ఎఫెక్టివ్‌గా, క్లియర్‌గా కమ్యూనికేషన్ చేయగలడు. కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఏంటి సార్? అంటే చురుకైనటువంటి, స్పష్టమైనటువంటి, ప్రతిభావంతమైనటువంటి ఎదుటి వాళ్ళందరిలో కూడా అర్థమయ్యేలాగా తనకున్నటువంటి నాలెడ్జ్‌ని షేర్ చేయగలిగినటువంటి స్కిల్. దాన్ని మనం కమ్యూనికేషన్ స్కిల్ అంటున్నాం. సీరియస్‌గా చెప్తున్నాను. ఒక చిన్న మాట జాగ్రత్తగా వినండి. నలుగురితో కరెక్ట్‌గా మాట్లాడడం రాని నువ్వు ఎలా ట్రైనర్ అవుతావు? రవికుమార్ గారు, సురేంద్ర గారు. నలుగురితో నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని నువ్వు సరిగా పంచుకోవడమే నీకు రాదు. అంటే మాట్లాడడం రాదు. అలాంటప్పుడు నువ్వు గొప్ప ట్రైనర్ ఎలా అవుతావు? యెస్ ఆర్ నో? మై డియర్ ఫ్రెండ్స్, అందంగా మాట్లాడడం లీడర్‌షిప్ క్వాలిటీ. కృష్ణ గారు, ఏవి కృష్ణ గారు. అందంగా మాట్లాడడం లీడర్‌షిప్ క్వాలిటీ. నవ్వుతూ మాట్లాడడం లీడర్‌షిప్ క్వాలిటీ. చక్కటి బాడీ లాంగ్వేజ్‌తో మాట్లాడడం లీడర్‌షిప్ క్వాలిటీ. చక్కటి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మాట్లాడడం లీడర్‌షిప్ క్వాలిటీ. చక్కటి ఐ కాంటాక్ట్‌తో మాట్లాడడం లీడర్‌షిప్ క్వాలిటీ. చక్కటి హ్యాండ్ గెస్చర్స్‌తో మాట్లాడడం లీడర్‌షిప్ క్వాలిటీ. చక్కటి పోస్చర్‌తో మాట్లాడడం లీడర్‌షిప్ క్వాలిటీ. ఇవన్నీ మనకున్నాయా? ఇవన్నీ మన దగ్గర ఉన్నాయా? లేవు. మరి నువ్వు ఎలా లీడర్ అవుతావు? మరి నువ్వు ఎలా ట్రైనర్ అవుతావు? అంటే ఎవరైనా ట్రైనర్ అవ్వచ్చు. ఎవరైనా లీడర్ అవ్వచ్చు. ఏం చేయాలి సార్ అంటే నాగరాజు గారు, శ్రీను గారు ప్రాక్టీస్ చేయాలి. శ్రీనివాస్ గారు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. యెస్ ఆర్ నో? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అవునా? ఒకసారి థంబ్ చూపించండి. సార్ లేడీస్ అందరూ సీరియస్‌గా చూస్తున్నారు. లేడీస్ అందరూ నన్ను కొట్టేలా ఉన్నారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే అడిగినా, మేడం గారు ప్రాక్టీస్ మేక్స్ వుమెన్స్ ఆల్సో పర్ఫెక్ట్. గ్రేట్, గ్రేట్, గ్రేట్. ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్టున్నారు. అవునా గదా! నేనేమంటానంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలని ఏం చేస్తానంటే ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ అంటూ ఉంటాను. ఇది కరెక్ట్ గదా! అప్పుడు ఎవరికీ కోపం రాదు. అవునా గదా! మల్లయ్య గారు, రాజేశ్వరరావు గారు. కమ్యూనికేషన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్‌ని ప్రాక్టీస్ చేయాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఎన్‌హాన్స్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి. మాట అనేది చాలా పవర్‌ఫుల్. అందులో నువ్వు ట్రైనర్ కావాలనుకుంటున్నావు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట ఎంత పర్ఫెక్ట్‌గా మాట్లాడితే, మాట ఎంత పర్ఫెక్ట్‌గా మాట్లాడితే ట్రైనర్‌కి అంత గొప్ప పేరొస్తుంది. అంత బ్రాండ్ ఒస్తుంది. జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే, జిహ్వాగ్రే మిత్ర బాంధవా, జిహ్వాగ్రే విజయం తదా, జిహ్వాగ్రే మరణం ధ్రువ అంటుంది మన వేదం. జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే అంటే ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడడం కరెక్ట్‌గా నేర్చుకుంటే గొప్ప ట్రైనర్ అయితే కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం వస్తుంది. ఆ మాట ద్వారా నీకది ప్రసాదించి పెడుతుంది. జిహ్వాగ్రే మిత్ర బాంధవా, నువ్వు కరెక్ట్‌గా చక్కగా మాట్లాడడం నీకొస్తే నమస్తే అన్న అని చెప్పి మనం నమస్కారం పెట్టాల్సొస్తదని అలా వెళ్తూ ఉంటే ఇటు కేకే గారు కనపడతారేమో, నమస్తే సార్ కేకే గారు అనాల్సొస్తదని ఇటు నుంచి పారిపోతూ ఉంటాం. నమస్తే సార్ ప్రసాద్ గారు అని అనాల్సొస్తదేమో అని ఇటు నుంచి ఎళ్ళాల్సిన వాళ్ళు ఇటు నుంచి ఎళ్ళిపోతా ఉంటాం. నేనేమంటున్నానంటే పలకరించడం వెరీ ఇంపార్టెంట్. జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే అన్నాను. జిహ్వాగ్రే మిత్ర బాంధవా, నవ్వుతూ హృదయపూర్వకంగా పలకరింపు నీకు దగ్గర ఉంటే నువ్వు ప్రతి ఒక్కళ్ళకి కూడా మిత్రుడవుతావట. జిహ్వాగ్రే విజయం తదా, నువ్వు చేస్తున్నటువంటి పని హార్ట్‌ఫుల్‌గా చక్కగా మాట్లాడుతూ గనక చేస్తే ప్రతి దాంట్లో విజయాన్ని పొందుతావు. జిహ్వాగ్రే మరణం ధ్రువ, నువ్వు గనక దాన్ని కరెక్ట్‌గా మాట్లాడకుండా మాటని నువ్వు రాంగ్‌గా ఉపయోగిస్తే మాత్రం దాని ద్వారా మరణం కూడా వస్తుంది అంటున్నారు. అందుకనే కమ్యూనికేషన్ స్కిల్ అనేది ట్రైనర్‌కి, ఒక లీడర్‌కి వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ స్కిల్. టీమ్ సభ్యులందరిని కూడా మనం ప్రభావితం చేయాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది. అవునా కదా! హరిప్రియ గారు, జీఎన్ రెడ్డి గారు. అవునా కదా! ఒక నాయకుడు, ఒక నాయకుడు తన ఆలోచనల్ని, తన భావాలని, తన నిర్ణయాలని టీమ్ అందరికి కూడా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? తనని నమ్ముకున్నటువంటి టీము, తనని నమ్ముకున్నటువంటి ఫాలోవర్స్ వాళ్ళందరినీ కూడా తన ఆలోచనలు, తన విజను, తన భావాలు, తన నిర్ణయాలని చక్కగా కమ్యూనికేట్ చేయాలా వద్దా? వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యేలాగా కమ్యూనికేట్ చేయాలా వద్దా? ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్ అనేది కావాలి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. వితౌట్ నాలెడ్జ్, వితౌట్ నాలెడ్జ్ స్కిల్ ఈజ్ బేస్‌లెస్ అట. వితౌట్ నాలెడ్జ్ స్కిల్ ఈజ్ బేస్‌లెస్. వితౌట్ స్కిల్ నాలెడ్జ్ ఈజ్ యూజ్‌లెస్. వెన్ నాలెడ్జ్ అండ్ స్కిల్ టుగెదర్ యూ మే గెట్ సక్సెస్ అంటాడు ఒక అద్భుతమైనటువంటి కోట్‌లో. ఒక ప్రోవెర్బ్‌లో. అంటే కేవలం నాలెడ్జ్ ఉంటేనే మనం సక్సెస్ అవ్వలేం.
అలా అని కేవలం స్కిల్ ఉంటేనే నాలెడ్జ్ లేకపోతే దానికి బేస్ ఉండదు. ఈ 2 కలిపి ఉన్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు. మనం ట్రైనర్ అవుతున్నామంటే నాలెడ్జ్ ఉండాలి. స్కిల్ కూడా మనం పెంపొందింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్కిల్ అనే దాన్ని మనం ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే, స్కిల్ అంటే ఏంటి సార్? అనంటే రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, జీఎన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఏవి కృష్ణ గారు, వైఎస్ఆర్ గారు. ఏంటి సార్ స్కిల్ అంటే ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైపోయిందంట సార్ కృష్ణ గారు. ఫ్రిడ్జ్ పాడైపోతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా! ఇంట్లో హోమ్ మినిస్టర్ గారు ఉంటారు కదా! నాగరాజు గారు ఉంటారా ఉండరా? సురేష్ గారు ఉంటారా ఉండరా? సురేష్ గారు. హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ ఏసారట. అర్జెంట్‌గా ఫ్రిడ్జ్ బాగు చేపించాలి అని. సరే అండి అని చెప్పేసి వెళ్ళిపోయి పాపం ఏం చేస్తాడు? మనకి ఇది యెస్. 1 మినిట్ అండి. 1 మినిట్ చూద్దామని అంటే ఆ స్క్రీన్‌ని అటు ఇటు షేర్ చేస్తా ఉంటే ఇది హలో వినిపిస్తుందా సార్? ఒకళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి ఒకసారి. ఎస్ సార్. ఎస్ సార్. వినిపిస్తుంది సార్. పేర్లు చూద్దామని చెప్పేసి నేను ఇది చేస్తుంటే ఏదో అయిపోతుంది ఇది. 1 మినిట్. అంటే మనం ఏమంటామంటే ఫ్రిడ్జ్ పాడైపోయిందని చెప్తే ఆ ఫ్రిడ్జ్‌ని రిపేర్ చేయించడానికి మెకానిక్ దగ్గరికి వెళ్తే మెకానిక్ రేపు పొద్దున వస్తాను అన్నాడంట. ఆ రేపొద్దున వస్తాను అన్నటువంటి వ్యక్తిని మరి అదే విషయాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి ఆవిడ అన్నారంట హోమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు సీన్ చూడండి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే సార్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. మీ వీడియో రివర్స్ అయింది సార్. అదే ఒక్క నిమిషం ఇక్కడ నేనేదో చేసేసా నేను. 1 మినిట్ ఒకసారి వీడియో ఆపేసి నేను సెట్ చేస్తాను ఉండండి ఒక్క నిమిషం. యెస్. అలా ఏం జరిగింది అనంటే అతను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి అతను మాట్లాడి సరే ఆయనేమన్నాడంటే, "సార్ ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను సార్. రేపు పొద్దున వస్తాను సార్" అని చెప్పేసి అన్నాడంట. "రేపు పొద్దున వస్తాను సార్. రేపు పొద్దున 10 గంటలకి నేను వస్తాను సార్" అని చెప్పేసి అన్నాడంట. ఆ 10 గంటలకి వస్తాను అనేసరికి ఓకే. ఇంటికొచ్చి చెప్పాడంట. ఇంటికొచ్చి చెప్పిన తర్వాత అందరూ కూడా ఓకే. రేపు పొద్దున ఫ్రిడ్జ్ బాగైపోద్దని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో సాయంత్రం నైటు 9:30 గంటలకి ఏమైంది అనంటే ఒక ఫోనొచ్చింది వాళ్ళకి. ఆ ఫోను ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే అందరూ ఊరెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. ఆ ఊరెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో పాపం ఏం జేయాలో తెలియక ఇంట్లో మామగారిని మాత్రమే ఉంచేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తెల్లారింది 10 గంటలయింది. ఆటోమేటిక్‌గా మెకానిక్ అక్కడికొచ్చాడు సురేందర్ గారు. మెకానిక్ రాగానే అడిగాడంట. "మామగారు ఫ్రిడ్జ్ పాడైపోయిందని జెప్పేసి అన్నారండి. నేను రిపేర్ జేయడానికొచ్చాను. ఎక్కడుందో, ఏ రూమ్‌లో ఉందో చూపిస్తే నేను రిపేర్ చేసి వెళ్ళిపోతానండి" అన్నాడంట. అనగానే "బాబు రా నాయనా" అని జెప్పి ఆ ఫ్రిడ్జ్ పలానా రూమ్‌లో ఉంది చూపిస్తాను రా అని తీసుకెళ్లారు మామగారు చూపిచ్చారు. అతను ఆ మెకానిక్ దాన్ని చూస్తూ ఏం జేశాడు అంటే దాని చుట్టే తిరుగుతున్నాడంట. దాని చుట్టే తిరుగుతున్నాడంట. ఒక 10 రౌండ్‌లేసి 10 నిమిషాల పాటు తిరిగి చూసి ఒక్క తన్ను తన్నాడంట రవి గారు. ఎవరిని తన్నాడు? ఎవరిని తన్నాడు? ఒకసారి అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి ఒకళ్ళు. ఒకళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పాలి. మీరు నవ్వుతున్నారు అందరూ. ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలియాలిగా. అందరూ నవ్వుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారు. రెడ్డి గారు, జీఎన్ రెడ్డి గారు కూడా నవ్వుతున్నారు. శ్రీనివాస్ గారు కూడా నవ్వుతున్నారు. అందరూ నవ్వుతున్నారు. ఏవండీ మీరు పొరపాటు ఊహించారు. మీరు నవ్వుతున్నారంటే పొరపాటు ఊహించారు. మా అమ్మని తన్నాడు అనుకుంటున్నారు మీరు. కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్‌నే తన్నాడు. ఫ్రిడ్జ్‌నే తన్నాడు. మా అమ్మని కాదు. ఫ్రిడ్జ్‌నే తన్నాడు. ఫ్రిడ్జ్‌లో లైట్ ఎలగడం స్టార్ట్ అయిందంట. ఫ్రిడ్జ్ లైట్ ఎలగడం స్టార్ట్ అయింది. మా అమ్మగారు ఒకసారి చూడండి లైట్ ఎలుగుతుంది అన్నాడంట. అంటే లైట్ ఎలుగుతుందంటే అర్థం ఏంటి? ఫ్రిడ్జ్ పని చేయడం ప్రారంభించింది ఒకసారి చూసుకో అన్నాడంట. మా అమ్మగారు ఒకసారి మీరు చూసుకుంటే నేను నా పని అయిపోయింది కాబట్టి నాకు డబ్బులిస్తే నేను ఎళ్ళిపోతాను అన్నాడంట. సరే మామగారు రూ. 1000 అన్నాడంట. ఏరా ఎలా కనబడుతున్నానురా నీ కంటికి? నువ్వు ఇంట్లో ఎవరు లేరు. మా అమ్మ ఒక్కతే ఉందని చెప్పేసి రూ. 1000 అడుగుతావా? అయినా నువ్వు ఏ పని చేసావురా? ఒక్క తన్ను తన్నినందుకు రూ. 1000 అందంట. అనగానే అతను చెప్తున్నాడు వినండి. మా అమ్మగారు తన్నినందుకు రూ. 1 కానీ ఎక్కడ తన్నాలో, ఎలా తన్నాలో, ఏ వైపు నుంచి తన్నాలో, ఏ ఫోర్స్‌లో తన్నాలో తెలిసినందుకు రూ. 999 మా అమ్మగారు అన్నాడంట. దట్ ఈస్ కాల్డ్ స్కిల్. ఒక ట్రైనర్‌గా నువ్వు ఎదగాలి అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా, ఎంత గొప్ప లోతైనటువంటి డీప్ నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని ఆ టాపిక్ అనుగుణంగా, ఆ పాయింట్‌కి అనుగుణంగా ఎంత అవసరమో, ఎప్పుడు అవసరమో అంతవరకే దాన్ని ఎంత ఫోర్స్‌లో అవసరమో అంతవరకే నువ్వు ఉపయోగించినప్పుడు మాత్రమే దాన్ని స్కిల్ అంటాం. అదే కమ్యూనికేషన్ స్కిల్ మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది మాట్లాడేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక ట్రైనర్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మాట్లాడాలో,
ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకుండా ఉండాలో అది కూడా తెలిసి ఉండాలి. వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్. సురేంద్ర గారు అవునా కాదా? దాన్నే స్కిల్ అంటున్నాం. దాన్నే మనం స్కిల్ అంటున్నాం. మాట్లాడితే ఎలా మాట్లాడాలి సార్ ట్రైనర్? ఒక ట్రైనర్‌గా ఎలా మాట్లాడాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి. ప్రేమతో మాట్లాడాలి. మంచి మాత్రమే మాట్లాడాలి. నవ్వుతూ మాట్లాడాలి. మనస్ఫూర్తిగా మాట్లాడాలి. తెలివిగా మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. అర్థం చేసుకొని మాట్లాడాలి. పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాలి. అర్థమైందా? తక్కువ మాట్లాడాలి. వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ పాయింట్. అందుకనే గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా, చాలా, చాలా పవర్‌ఫుల్ క్వాలిటీ. అది మనకి మేడం నెక్స్ట్ స్లైడ్. అది ఒక ట్రైనర్‌కి, ఒక లీడర్‌కి ఖచ్చితంగా కావాల్సింది అని చెప్పేసి అంటున్నాను. కెపాసిటీ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ అని రాశాను నెక్స్ట్ పాయింట్. రామిరెడ్డి గారు. నేను కమ్యూనికేషన్ స్కిల్ గురించి ఎందుకు చెప్పాను ఇంత ఘనంగా అంటే, అదుంటేనే ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలం. యెస్ ఆర్ నో నెక్స్ట్ పాయింట్‌కి అదే ఆధారం. అదే సపోర్ట్. ఒక ట్రైనర్ ఎలా మాట్లాడాలో స్కిల్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ఉంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేడు. యెస్ ఆర్ నో? బెస్ట్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నాం కదా మనందరం. ఎవరు అవ్వాలనుకుంటున్నారు ఒకసారి తమ్ము చూపించండి నాకు. బెస్ట్ ట్రైనర్‌ని నేను అవ్వాలి అనుకునే వాళ్ళు ఓహ్! గ్రేట్, 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 గ్రేట్ చాలా మంది తమ్ము చూపిస్తున్నారు. చాలా మంది తమ్ము చూపిస్తున్నారు. గ్రేట్ అండి. సూపర్. ఏంటి సార్ అంటే అలాంటి అలాంటి ట్రైనర్ అవ్వాలి, లీడర్ అవ్వాలంటే కెపాసిటీ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ గురించి తెలియాలి. ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి. అంటే ప్రభావవంతం చేసేటువంటి నీ దగ్గర క్వాలిటీ ఉండాలి. సార్ సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు ఎప్పుడొస్తాడా అని కొంతమంది కొన్ని ఫ్లవర్స్ వెయిట్ చేస్తా ఉంటాయి. ఏంటి ఆ ఫ్లవర్స్? చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సూర్యుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్ కేకే గారు సన్ ఫ్లవర్స్. గ్రేట్, 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 గ్రేట్. సూపర్ అండి. అందరికి ధన్యవాదాలు. సూర్యుడు ఎప్పుడొస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాయి. సూర్యుడు రాగానే సూర్యుడు ఎటునుంచొస్తాడో తన వైపే చూడండి. అలా ఉదయిస్తే అట్టే ఉంటాయి. ఇలా తిరిగితే ఇలా తిరుగుతాయి. అలా తిరిగితే అలా తిరుగుతాయి. అలా తిరిగితే అలా తిరుగుతాయి. సూర్య అస్తమయం అయితే అవి కూడా ఇలా వంగిపోతాయి. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? యెస్ ఆర్ నో? వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ పాయింట్ ఏంటంటే, నువ్వు నాయకుడిగా ఉండాలి అంటే డెఫినిట్‌గా, డెఫినిట్‌గా ఈ సూర్యుడిలాగా నువ్వు ఉండాలి. నువ్వు ఏం చేస్తావో తెలీదు. నువ్వు ఎలా అయినా సరే, ఎలాంటి మాటల్ని నువ్వు తయారు చేసుకుంటావో తెలీదు. ఒక ట్రైనర్‌గా నువ్వు ఎళ్ళావంటే ఏ టాపిక్ చెప్పావనేది సంబంధం లేదు. ఆ టాపిక్ నువ్వు చెప్తా ఉంటే ఆడియన్స్ అందరూ కూడా నిన్ను నీ వెంట అలానే ఉండిపోవాలి. నిన్నే కలవరిస్తూ ఉండాలి. నువ్వు వెళ్ళిపోయినా కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఆ విధంగా నువ్వు దాన్ని చెప్పగలగాలి. అలాంటప్పుడు గొప్ప లీడర్‌గా మనకి గుర్తింపొస్తుంది. గొప్ప ట్రైనర్‌గా గుర్తింపొస్తుంది. 100% వెరీ, వెరీ పవర్‌ఫుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లీడర్ అనేటువంటి వాడు తన టీమ్‌ని తన మాటల ద్వారా కావచ్చు, తన చేతల ద్వారా కావచ్చు, తన యాక్టివిటీస్ ద్వారా కావచ్చు, తన యొక్క బిహేవియర్ ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళందరిని కూడా తన వైపుకు తిప్పుకోవాలి. అది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. దాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ ఇక్కడ రాసాం. ఏంటి సార్ అంటే కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే అందరితో పాటు కలిసి పని చేయగలిగేటువంటి ఆలోచనా విధానం. టీమ్ ప్లేయర్‌గా ఉండడం. అందరితో పాటు కలిసిపోయేటువంటి తత్వం. అందరితో పాటు కలిసిపోయేటువంటి తత్వం ఉండాలి. అంటే ఇగో లేకుండా ఉండాలి. నువ్వు అందరితో పాటు చక్కగా కలిసి పనిచేసేటువంటి తత్వం నీ దగ్గర ఉండాలి. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని రాశాను. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక ట్రైనర్‌గా నువ్వు వెళ్తున్నావంటే నీకు అనేక రకాల సమస్యలు ఉండొచ్చు పర్సనల్‌గా. లేదా ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు. లేకపోతే అనేక రకాల స్ట్రెస్‌లో నువ్వు ఉండొచ్చు. అయినా కూడా నువ్వు స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత నువ్వు ఎమోషనల్ బ్యాలెన్స్‌లో ఉండాలి. లేదా స్టేజ్ మీదెక్కి మనం ఆవేశపడితే మనకి అవకాశాలు రావు. యెస్ ఆర్ నో? కాబట్టి ఒక గొప్ప ట్రైనర్‌గా నువ్వు వెళ్ళాలి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని కలిగి ఉండాలి. భావోద్వేగ నియంత్రణ. భావోద్వేగ నియంత్రణ. నువ్వు ఎలాంటి పరిస్థితుల నుంచి అక్కడికెళ్ళినా కూడా నీ భావోద్వేగాలన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా నిర్వహించగలగాలి. అలాంటి నిర్వహించేటువంటి స్కిల్ నీ దగ్గర ఉండాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత రాసాం. ఇంకొక పాయింట్ రాసాం. ఏంటి సార్ అది అంటే మేడం నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 1 మినిట్. దాని తర్వాత ఏం రాసామంటే ఇది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. చాలా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రెసిలియన్స్. ఒక నాయకుడికి కావలసినటువంటి పాయింట్ ఏంటంటే ఇదే. స్థితిస్థాపకత అంటాను. ఒక నాయకుడైనటువంటి వాడికి ఎదురు దెబ్బల నుంచి తిరిగి పుంజుకునేటువంటి శక్తి. దాన్ని రెసిలియన్స్ అంటున్నాం. ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు దాన్ని
ఎదుర్కొని నిలబడి మళ్ళీ సానుకూలంగా ఆలోచన చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి ఆలోచన విధానాన్ని రెసిలియన్స్ అంటున్నాం. అర్థమైందా? ఎదురు దెబ్బల నుండి తిరిగి పుంజుకునేటువంటి శక్తి, సానుకూలమైనటువంటి వైఖరిని మనం ఏమంటున్నామంటే రెసిలియన్స్ అంటున్నాం. నాకు బాగా రెసిలియన్స్ గురించి నచ్చినటువంటి ఒక బెస్ట్ విషయాన్ని మీకు చెప్పాలని ఈ స్లైడ్‌లో కొన్ని పాయింట్స్ రాశాను. కింగ్ ఆఫ్ ది బర్డ్స్ మనకందరికీ తెలుసు. కింగ్ ఆఫ్ ది బర్డ్ ఏంటి? ఈగల్. ఈగలే కింగ్ ఆఫ్ ది బర్డ్స్. అవునా కదా? ఈ ఈగల్ అనేటువంటి ఒక చిన్న పక్షి తనలో ఉన్నటువంటి రెసిలియన్స్ ఎంత గొప్పగా ఉంటుందంటే, మనుషుల్లో కూడా అది చాలా తక్కువగా ఉంది. ఆ ఉన్నటువంటి రెసిలియన్స్‌ని మనం తెలుసుకోవాలని మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ఈగల యొక్క ఆయు ప్రమాణం భగవంతుడు ఎంత ఇస్తాడు సార్ అంటే, ఎవరికైనా తెలిస్తే టైప్ చేయండి, చాట్‌లో పెట్టండి. ఈగల ఆయు ప్రమాణం ఎంత? గ్రేట్, గ్రేట్, గ్రేట్. సుకన్య గారు గ్రేట్. గ్రేట్. సుకన్య గారు చెప్పారు. 70 ఇయర్స్. 100% అండి. సుకన్య గారు 70 సంవత్సరాలు. కానీ దానికి 30 సంవత్సరాల వయసు రాగానే ఒక సమస్యొస్తుంది. ఏంటి సార్ సమస్య అంటే కేకే గారు, మనందరికీ తెలిసే ఉంటుంది, వినే ఉంటాం. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నానంతే. ఏంటి సార్ అంటే 30 సంవత్సరాలు రాగానే తనకున్నటువంటి ముక్కు పనిచేయదు. తనకున్నటువంటి గోళ్ళు పనిచేయవు. తనకున్నటువంటి ఏవైతే ఈకలున్నాయో అవి కూడా పనిచేయవు. అంటే 80% అది కొలాప్స్ అయిపోయినట్టా కాదా? తమ్ము చూపించండి ఒకసారి. యెస్ ఆర్ నో? అలాంటి సందర్భం వచ్చినప్పుడు అది చచ్చిపోవాలా మరిప్పుడు? అది చచ్చిపోవాలా? కానీ చచ్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్. 80% తను నష్టపోయినా కూడా చచ్చిపోదు. ఏం చేస్తుంది సార్? అంటే తనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి పుంజుకునేలాగా చేస్తుంది. ఏంటి సార్ అంటే కరెక్ట్‌గా 5 నెలల పాటు ఈ ప్రపంచాన్ని ఈ యొక్క ఏదైతే సమాజం ఉందో తను తిరిగేటువంటి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కూడా మానేసి, తిండి తిప్పలు మానేసి ఒక పర్వతం మీదకెళ్ళిపోయి అక్కడ ఆ రాయికేసి ముక్కుని కొట్టి, కొట్టి, కొట్టి ముక్కు ఊడిపోయేలా చేస్తుంది. ఆ ముక్కు మళ్ళీ రావడానికి ఒక నెల, 15 రోజులు పడుతుంది. అదొచ్చిన తర్వాత దాని సహాయంతో ఆ రాయి కదిమేసి ఈ ఉన్నటువంటి గోళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పీకేస్తుంది. మళ్ళీ అవి రావడానికి ఇంకో 45 రోజులు పడుతుంది. అవొచ్చిన తర్వాత ముక్కు ప్లస్ ఆ గోళ్ళతో ఈకలన్నిటిని కూడా పీకేస్తుంది. ఆ ఈకలు రావడానికి 2 నెలల టైం పడుతుంది. మొత్తం మీద 5 నెలల పాటు తిండి తిప్పలు మొత్తం మానేసి మై డియర్ ఫ్రెండ్స్ అది మళ్ళీ తిరిగి తనని తాను పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ సొసైటీలోకొస్తుంది. 40 సంవత్సరాలు బతుకుతుంది. ఎంత గొప్ప క్వాలిటీ చూడండి. బౌన్స్ బ్యాక్ అంటే అర్థం అదే. అంతకంటే ఇంకేం లేదు. బౌన్స్ బ్యాక్ అంటే అంతకంటే ఇంకా ఏమి లేదు. దాన్నే నేనేమంటున్నానంటే దానికి క్వాలిటీస్‌లో లాస్ట్ క్వాలిటీ రాశాను చూడండి. లాస్ట్ క్వాలిటీ వైటాలిటీ, పొసెస్ వైటాలిటీ. తనని తాను పునర్నిర్మాణం చేసుకొని బయటికి రావడం. మై డియర్ ఫ్రెండ్స్ ఈగల్‌కి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు అక్కడ రాశాను. ఏంటి సార్? ఈగల్స్ అనేవి హై ఆల్టిట్యూడ్‌కెళ్తాయంట. హై ఆల్టిట్యూడ్ 10,000 అడుగుల పైకి విహరిస్తాయంట ఇయి. 10,000 అడుగుల నుంచి కిందకి చూస్తే ఈగల్స్ హావ్ విజన్ అని రాశాను రెండో పాయింట్‌లో. 10,000 అడుగుల నుంచి కిందకి చూస్తే కింద ఉన్నటువంటి చిన్న చిన్న జీవులన్నీ కూడా స్పష్టంగా కనపడతాయంట. అంత పవర్‌ఫుల్ విజన్ ఉంటుందంట దానికి. ఈగల్స్ ఆర్ ఫియర్‌లెస్. ఈగల్స్ అనేవి నిర్భయంగా ఉంటాయి. భయపడవు. చాలా ధైర్యంగా ఉంటాయి. ఈగల్స్ ఆర్ టెనాసియస్ అని రాశాను. టెనాసియస్ అంటే అర్థం ఏంటో తెలుసా? వర్షం స్టార్ట్ అయితే పక్షులన్నీ కూడా పరిగెట్టుకుంటూ పారిపోయి గూట్లోకెళ్ళిపోతాయి. అవునా కాదా? మల్లయ్య గారు. అవునా కదా? అన్నీ పారిపోతాయి. కానీ ఆ తుఫాను గాలికి, ఆ వర్షంకి సంబంధించి భయపడకుండా ఆ తుఫాను గాలిని ఎదుర్కొని చక్కగా దాన్ని ఉపయోగించుకొని అవకాశంగా తీసుకొని ఆ తుఫాను గాలి ఫోర్స్‌తో అది మేఘం పైకి వెళ్లి అక్కడ విహరిస్తుందంట. ఎంత గొప్పదో చూడండి. ఎంత గొప్ప ఆలోచన. ఎంత ధైర్యం ఉండాలి. యెస్ ఆర్ నో? ఉమా గారు. అవునా కాదా? అలాంటి లక్షణం ఉండాలి. అండ్ ఈగల్స్ నెవర్ ఈట్ డెడ్ థింగ్స్ అని రాశాను. ఈగలకి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈగల్స్ అనేవి ఎవరో వేటాడి అక్కడ పడేసినటువంటి తినేసి సగం పడేస్తే వాటిని తినదు. తనే వేటాడినా కూడా మళ్ళీ రేపు పొద్దున నెక్స్ట్ టైమ్ తినాల్సొస్తే అది తినదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వేటాడి తింటుందంట. ట్రైనర్‌గా ఎదగాలనుకుంటున్నాం మనం. ఎవరో చెప్పినటువంటి, ఎవరో తయారు చేసినటువంటి పీపీటీలని మనం పెట్టుకొని ఉపయోగించుకుంటూ చెప్తే ఏమవుతుంది? వాళ్ళు చెప్పినట్టుగా మనం చెప్తే ఎవరు గుర్తొస్తారు రవికుమార్ గారు? వాళ్ళే గుర్తొస్తారు. మనం గుర్తుండం. మనం గుర్తుండాలంటే మనం ఏం చేయాలంటే అలాంటి పాయింట్సే బేసిక్ పాయింట్స్ అయితే అన్నీ తీసుకోవచ్చు. కానీ మన స్టైల్‌లో మనం చెప్పాలి. మనమే తయారు చేసుకోవాలి కొత్త పీపీటీ. యెస్ ఆర్ నో? ఈగల్స్ ప్రిపేర్ ట్రైనింగ్స్ అని రాశాను. ఈగల్స్ వాటి పిల్లలకి ట్రైనింగ్ గూడా ఇస్తాయట.
మదర్ ఈగల్ పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టుకొని అది ఫ్లై చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలియగానే ఇక్కడ కూర్చోబెట్టుకొని దాదాపుగా 10,000 అడుగుల పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేస్తుందంట ఆ పిల్లల్ని. పడేస్తే ఒకవేళ అవి ఫ్లై చేయడం ప్రాక్టీస్ చేయకుండా అలానే పడిపోతుంది, ఎళ్ళిపోతుంది కిందకని అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా అంతకంటే వేగంగా మదర్ వెళ్లి దాన్ని కింద పడకుండా క్యాచ్ చేస్తుందంట. ట్రైనింగ్స్‌ని గూడా ఇస్తుందంట వాళ్ళ యొక్క చిల్డ్రన్‌కి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఏముందండి? తనని తాను పునర్నిర్మాణం చేసుకోవడానికి 5 నెలలు వెళ్లి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి బయటకొచ్చి 40 సంవత్సరాలు బతుకుతుంది. అందుకనే అన్నాం ఈగల్స్ పొసెస్ వైటాలిటీ అని రాసాను లాస్ట్ పాయింట్. ఈ క్వాలిటీ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంటా కాదా? వెరీ ఇంపార్టెంటా కాదా? ఒక లీడర్‌కి, ఒక ట్రైనర్‌కి వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ పాయింటా కాదా? మేడం లాస్ట్ స్లైడ్ చూపించండి. నెక్స్ట్ స్లైడ్ చూపించండి. వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత ఇది కాదు దాని ముందు ఒకటి చూడండి. దాని ముందు ఒకటి చూడండి. అదేనా మేడం? అదే లాస్టా? ఓకే. యెస్. యెస్. వెరీ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేనేమంటున్నానంటే లాస్ట్ పాయింట్‌గా ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. అదేంటి అనంటే ఒక ట్రైనర్‌గా మీరు సెషన్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అనేక రకాల మాటలొస్తూ ఉంటాయి. సరే ఈయనకి ట్రైనింగ్ రాదనో, ఈయనకి నాలెడ్జ్ లేదనో, ఈయనకి స్కిల్లే లేదనో, లేకపోతే ఇతను ఏం చెప్తున్నాడో మాకు అర్థం కావట్లేదనో, ఎన్నో రకాల అవమానాలొస్తూ ఉంటాయి, అవహేళనలొస్తుంటాయి. అవునా గదా! ఎన్నో రకాల విమర్శలొస్తుంటాయి. అనేక రకాల అన్నీ గూడా వస్తుంటాయి. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. గివ్ అప్ చేయమాకండి. లీడర్ క్వాలిటీలో గివ్ అప్ అనేది ఉండదు. నెవర్ గివ్ అప్. గివ్ అప్ చేయకూడదు. లాస్ట్ వరకు మనం ఏంటో చూపించాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ఉండాలి. అర్థమైందా? నువ్వంటే ఏంటో ప్రూవ్ చేయడానికే నువ్వు ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నావు. ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నువ్వు నిజంగా నువ్వెళ్లి ట్రైన్ చేసేటప్పుడు నీకు ఎదురయ్యేటువంటి అనేక రకాల నెగెటివ్ ఏవేవైతే ఉన్నాయో వాటినన్నిటికి భయపడిపోయి నువ్వు గివ్ అప్ చేయొద్దు. యెస్ ఆర్ నో? గివ్ అప్ చేసావు అంటే నీకు చరిత్ర ఉండదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థ నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. అట్టి అనివార్యమగు విషయముల గురించి శోకింపతగదు అర్జున అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం చేస్తూ చెప్తాడు. నేనేమంటున్నానంటే ఒక ట్రైనర్‌గా నువ్వు సర్టిఫై చేసావు, తీసుకున్నావు అంటే ఊరికే మధ్యలో ఇలాంటి సమస్యలు, ఇలాంటి అవమానాలు, ఇలాంటి చీత్కారాలు వచ్చినాయి అని చెప్పేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు. నువ్వేం జేయాలి? అంటే గుర్తుపెట్టుకోండి. నువ్వంటే ఏంటో చూపిచ్చాలి. నువ్వంటే ఏంటో ఈ యొక్క స్టోరీని క్రియేట్ చేసుకోవాలి. రాబోయేటువంటి తరాలన్నీ కూడా రాబోయేటువంటి ఈ ట్రైనింగ్‌లో వచ్చేటువంటి కొత్త కొత్త ట్రైనర్స్ అందరూ కూడా ట్రైనర్ అంటే ఇలా అవ్వాలి. ట్రైనర్ అంటే నేను రాజేశ్వరరావు గారిలాగా అవ్వాలి. ట్రైనర్ అంటే సురేంద్ర గారిలా అవ్వాలి. ట్రైనర్ అంటే అశోక్ కుమార్ గారిలాగా అవ్వాలి. ట్రైనర్ అంటే మల్లయ్య గారిలాగా ఉండాలి. కేకే గారిలాగా ఉండాలి. జీవన్ గారిలాగా ఉండాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చెయ్యాలి అంటే నీకంటూ ఒక స్టోరీని నువ్వు క్రియేట్ చేయాలి. నేను రామిరెడ్డి గారిలాగా అవ్వాలి. నేను జీఎన్ రెడ్డి గారిలాగా అవ్వాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలగాలంటే నువ్వు మధ్యలో గివ్ అప్ చేయకూడదు. యెస్ ఆర్ నో? మన గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు చెప్తారు. ఊరికే వచ్చిపోవడం కాదు బాస్, వచ్చినందుకు ఏదైనా ఇచ్చిపోదాం. యెస్ ఆర్ నో? కొంతమంది పేర్లే మనం చెప్తూ ఉన్నామంటే అర్థం ఏంటి? వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అందరితో పాటు సైలెంట్ గానే వచ్చారు. కానీ 90% సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు అందరూ. ఆ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళే ముందు వైబ్రేషన్స్‌ని క్రియేట్ చేసి సమాజంలో వాళ్ళేంటో వాళ్ళ గుర్తుల్ని అలా వదిలేసి వెళ్ళిపోయారు. యెస్ ఆర్ నో? అందుకనే మనం అందరం కూడా ఇప్పటికి ఫాలో అవుతున్నాం. ఈ ట్రైనింగ్ చరిత్రలో కూడా నువ్వు మధ్యలో గివ్ అప్ చేయొద్దు. నువ్వంటే ఏంటో చూపిచ్చు. నీకంటూ ఒక స్టోరీని క్రియేట్ చెయ్యి. నీకంటూ ఈ ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఒక ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక స్టోరీని క్రియేట్ చేసేలాగా నువ్వు తయారవ్వాలి. అర్థమైందా? అందుకనే నెవర్ గివ్ అప్ అంటున్నాను. టీమ్ లేకపోతే లీడర్ కాదు. నీలాంటి ట్రైనర్స్‌ని నువ్వు తయారు చేయకపోతే నువ్వు కూడా ట్రైనర్ కావు. అందుకనే గుర్తుపెట్టుకోండి 100% నీలాంటి ట్రైనర్స్‌ని నువ్వు తయారు చేయడం స్టార్ట్ చెయ్యి. అంటే టీమ్ ఉండాలి. లీడర్ అంటే ఎవరు సార్ అంటే టీమ్ ఉండాలి. టీమ్ లేకపోతే లీడర్ కాదు వాడు. నాయకుడు అంటే ఎవరు సార్ అంటే టీమ్ గాని, ప్రజలు గాని ఉండాలి. రాజు ఒక దేశానికి రాజు అంటే ప్రజలు లేకుండా రాజు అవుతాడా సార్? రాజ్యానికి రాజవుతాడా? రాజ్యం ఉండాలి, ప్రజలుండాలి. అవునా కాదా? లేదా రాజవ్వలేడు. కాబట్టి నీలాంటి ట్రైనర్స్‌ని నువ్వు తయారు చేయాలి. నీకంటూ ఒక టీమ్ ఉండాలి. నీకంటూ ఒక ఫాలోవర్స్ ఉండాలి. ఖచ్చితంగా టీమ్‌ని తయారు చేయాలి. అర్థమవుతుందా? నీ టీమ్ అనేది ఎలా ఉండాలో తెలుసా? నీ టీమ్ అనేది ఎలా ఉండాలో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఎలా ఉండాలి సార్ అంటే ఒక ఆహ్, అడవి ప్రాంతంలో అలా వెళ్తుంటే దారిలో
కొన్ని వందల తేళ్ళన్నీ కూడా అలా వెళ్తూ ఉన్నాయంట. కొన్ని వందల తేళ్ళు అలా వెళ్తూ ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయి సార్ అంటే, ఒకే సైజ్ ఉన్నాయంట. ఒకే కలర్ ఉన్నాయంట. ఒకటే కలర్ అన్నీ. అన్నీ ఒకే కలరు. అన్నీ ఒకే సైజు. అన్నీ కూడా ఒకేలాగా నడుస్తున్నాయంట రామిరెడ్డి గారు. ఒకేలాగా నడుస్తున్నాయి. ఒకే కలర్ ఉన్నాయి. ఒకే సైజ్ ఉన్నాయి. వాటిని చూసినటువంటి ఒక వ్యక్తి ఆశ్చర్యపోయి, "ఏమయ్యా అందరూ ఒకేలా ఉన్నారు. ఒకేలా నడుస్తున్నారు. ఒకటే కలర్ ఉన్నారు. మీలో లీడర్ ఎవడయ్యా?" అన్నాడంట. "మీలో లీడర్ ఎవడయ్యా?" అన్నాడంట. అనగానే అందులో ఒకటి స్పందించి ఏమందో తెలుసా? "మాలో ఒక్కడిని టచ్ చేసి చూడు లీడర్ అంటే ఎవడో మీకు తెలుస్తుంది" అన్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్, మాలో ఒక్కడిని టచ్ చేసి చూడు లీడర్ అంటే ఎవడో నీకు తెలుస్తుంది అన్నాడంట. అంటే అర్థం ఏంటి? ఎవ్వడిని టచ్ చేసినా ఒకటే ఆన్సర్. అవునా కదా? ఎవ్వడిని టచ్ చేసినా ఒకటే ఆన్సర్. నీ టీమ్ కూడా, నీ ఫాలోవర్స్ కూడా, నువ్వు తయారు చేసేటువంటి ట్రైనర్స్ కూడా, నువ్వు తయారు చేసేటువంటి ఫాలోవర్స్ కూడా ఎలా ఉండాలి సార్ అంటే, అలా అంతకంటే గొప్పగా ఉండాలి. అలా అలాంటప్పుడే నువ్వు గొప్ప ట్రైనర్ అవుతావు. గొప్ప లీడర్ అవుతావు అని చెప్పేసి తెలియజేస్తూ, ఎన్ని రకాల నెగెటివ్ వచ్చినా కూడా గివ్ అప్ చేయొద్దని మళ్ళొకసారి చెప్తూ, ఆశా పాశం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం చేరేలోగానే ఏ తీరవునో చేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ చీకటిల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని నెగెటివ్ థాట్స్ వచ్చినా ఎంతమంది నీకు నెగెటివ్‌గా ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చినా కూడా నువ్వంటే ఏంటో చూపించాలి. నువ్వంటే ఏంటో చూపించేంత వరకు కూడా గివ్ అప్ చేయకుండా ముందడుగు వేసి గొప్ప ట్రైనర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని కూడా విష్ చేస్తూ అలా